నమస్కారం. శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. కార్తీకం రాగానే కలతలలా పోయేనే. అలా కార్తీక మాసం వచ్చేసింది, మార్గశిర మాసం వచ్చేస్తుంది. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలు ఎక్కడ చూసినా అక్కడ ప్రారంభమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష నియమాదులు, పూజలు, భజనలు, పడి పూజలు, ఇరుముళ్ళు, అన్నదానాలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు, అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు, ఈ యాత్ర అంటే ఏంటి, శబరి యాత్ర అంటే ఏంటి, ఈ మాలాధారణ అంటే ఏంటి, పడిపూజ అంటే ఏంటి, ఈ యొక్క శబరి యాత్రల విశేషం ఏంటి, స్వామివారి అవతార విశేషాలు ఏంటి, అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి, జ్యోతియాత్ర అంటే ఎలా, మండలకాలం అంటే ఎలా, ఆడవాళ్ళు ఈ యొక్క పడిపూజలో పనికొస్తారా పనికిరారా, లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము. మంచి మంచి ప్రశ్నలతో వచ్చున్నారు. అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు, జగద్గురువులు అయినటువంటి శంకరాచార్యుని ఆశీస్సులో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో, మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను. మంచిని మాత్రం తీసుకోండి. శరణమయ్యప్ప. మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ మాల వేసుకున్న వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి. వారిని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం. మాలాధారణ యొక్క విశిష్టత. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న. ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి, ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి, ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి, ఎలా వేసుకోవాలి, దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమే, గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ద్వన్ముద్రాం ధారయామ్యహం, చిన్ముద్రాం కేసరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం, శబర్యాశ్రమముద్రాయై నమస్తుభ్యం నమో నమః. స్వామి అయ్యప్ప, జ్ఞానమును ప్రసాదించే, వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఈ క్షణము నుండి అసత్యము పలుకను, సత్యమే పలికెదను, మధువు మాంసములను స్వీకరించను, స్త్రీలను, పిల్లలను, పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను, మధుమాంసములు స్వీకరించను, సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువబడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం, కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను. గురు దక్షిణయాత్ పూర్వం, మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష తీసుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి. ఇది దీక్షలో ఒక మాలాధారణలో ఒక విశిష్టత. మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే, మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి. మనం నమ్మిన వాళ్ళు ఎవరు? తల్లి తండ్రులు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు. మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు. వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి. నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను, మీరందరూ కూడా సహకరించాలి అని. ఓకే, మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది. ఎప్పుడు మాల వేసుకోవాలి? ఒక 2 రోజుల అవతల, 3 రోజుల అవతల మనం మాల వేసుకుంటున్నామంటే ఈ 2-3 రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్, షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము, మధుమాంసాలకి దూరంగా ఉండడము, వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము, మాలాధారణకు కావాల్సినటువంటి బట్టలు, నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము, ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని, గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను, మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. సరే, మాల కూడా వేసేసుకున్నాము. ఆ రోజు వచ్చేసింది, మాల వేసేసుకున్నాం. గురుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి, స్వామి
నేను ఈరోజు దీక్ష తీసుకుంటారా అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క దీక్షను, స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి. శరణమయ్యప్ప. నమస్కారం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మద్యం స్వీకరించవచ్చా? ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా. సాక్షాత్ మీ ఇంట్లో అయ్యప్ప వస్తుంటే ఇలాంటి తప్పులు చేయొచ్చా? నో. మీ ఇంట్లో అయ్యప్ప స్వామియే ఉన్నారు. మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం వేరు, అయ్యప్ప మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలి. అవకాశం ఉంటే ఈ 41 రోజులు ఈ మధుమాంసములు మీ ఇంటిల్లి పాలి అందరూ కూడా అవాయిడ్ చేయండి. చాలా ఆనందంగా ఉంటుంది. అయ్యప్ప కూడా ఆనందపడతాడు. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి, ఆ మాలిగేపురతం అంటారు వారు, వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి. ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా, ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి. మీకు ఆ ముట్టైన 4 రోజులు దూరంగా ఉండి 5వ రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు. ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క మాల, దీనికి ఏమైనా నియమాలతో కూడినటువంటి రకాలు ఏమైనా ఉంటాయా లేదా ఒకటేనా అంటే ఇది గురుముద్ర, ఒకటే పద్ధతి ఉంటుంది. అందులో వేసుకునే మాలలు ఉంటాయి చూసారా, తులసి మాల వేసుకోవచ్చు, రుద్రాక్షమాల వేసుకోవచ్చు, స్ఫటికమాల వేసుకోవచ్చు, కరుంగాళి మాల వేసుకోవచ్చు. మాలలో ఆ వేసుకునే మాలలో 2 మాలలు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా టెక్నికల్గా తయారయ్యింది కదా. ఈ మాల అంటే టెక్నికల్గా ఎవరో తయారు చేస్తుంటారు, పొరపాటుగా తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ దీక్షను కాపాడడానికి తోడు మాల అంటారు కాబట్టి ఆ 2 మాలగా వేసుకోవడం మంచిది. ఆ మాల వేసుకునేటప్పుడే అవన్నీ కూడా నాసిరకంగా లేకుండా కరెక్ట్గా ఉన్నది ముందే, అందుకే ముందు రోజే అన్ని చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. దీక్ష అనేది ఒకటే నియమావళియే. అది కన్యస్వామిగా పోయినా గురుస్వామిగా పోయినా నియమాలు మారదు, రకాలు మారదు, ఒకటే మాల. దానికి ఏం చెప్పారు? ఒకే ఒక లక్ష్యం శబరిమామల, ఒకే ఒక మోహం దివ్య దర్శనం, ఒకే ఒక మార్గం 18 ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. ఈ మాలలో ఒకటే మాల, ఒకటే మంత్రం, ఒకటే దర్శనం, ఒకటే మార్గం శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది కదా? ఇది మంచి ప్రశ్న కదా. సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం, చన్నీటి స్నానం చేయడం, కార్తీక మాసంలో మాల వేసుకోవాలి. మాకు అవకాశం లేదండి, మాకు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఉందని చెప్పి నేను ఆగస్టులో వేసుకుంటాను, నేను సెప్టెంబర్లో వేసుకుంటాను, అక్టోబర్లో వేసుకుంటాను కాదు. ఎందుకు కార్తీక మాసంలో మాల వేసుకోవాలి అంటే ఆ యొక్క చల్లటి కాలంలో మాల వేసుకొని చన్నీటి స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా తొలగుతుంది. చన్నీటి స్నానం చేయడం, చక్కగా నల్లటి వస్త్రములు, దీంట్లో ఎలాంటి వస్త్రాలు ధరించన్నారు? నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. అలా స్వామివారి వస్త్రాలు ధరించడం, బొట్టు పెట్టుకోవడం, గంధము, విభూది, కుంకుమ, స్వామివారి రక్ష ఇలాంటి తిలకాలన్నీ పెట్టుకోవడం. దీంతోపాటు మాల వేసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత గురుస్వామికి నమస్కారం చేయడం, తర్వాత ఉదయం సంధ్యలా చన్నీటి స్నానం చేసి ఇదే విధంగా బట్టలు అనేది కామన్. స్వామివారి యొక్క పూజ సంస్కృతం తెలిసిందా? సంస్కృతంలో లేదా గురుగారు చెప్పింది అలా చెప్పడం ఏమీ తెలియలేదా? ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారితో సదా సర్వకాల సర్వావస్థలందు నామస్మరణ చేయడం. సూర్యుడు ఉదయించడానికి ముందే మన పూజాది కార్యక్రమాలన్నీ అయిపోవాలి. ఇక అంతా కూడాను ఇక్కడ పూజ అయిపోయింది. వృత్తిలో చాలా గట్టిగా చేయాలి. మీరు ఇంతకుముందు 1 గంట సేపు చేశారంటే ఇప్పుడు 2 గంటల సేపు వృత్తి చేయాలి. ఎందుకంటే ఆ గంట సేపు చేసినటువంటి వృత్తితో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. ఇంకో గంట సేపు అడిషనల్గా మీరు దీక్ష తీసుకుంటారు చూసారా, మీ వృత్తి చేస్తారు చూసారా, ఆ వృత్తితో వచ్చినటువంటి డబ్బుతో యాత్ర, దీక్ష అవన్నీ కూడాను పెట్టుకుంటారు, పూజ అంతా కూడా పెట్టుకుంటారు. ఇక
భోజనానికి వచ్చేటప్పుడు ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయడం, అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం, 1 లేదా 2 ఐటెంతో భోజనం చేయాలి. ఇంకా దొరికింది కదా అని చెప్పి పెళ్లి రకాలు, ఇప్పుడు చాలామంది పూజల్లో చూస్తున్నాం 18 రకాలు పెట్టాలి, 25 రకాలు పెట్టాలి, అవన్నీ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క దీక్ష నిద్రలో కానీ స్నానంలో కానీ వీర్యం స్ఖలితమైపోతుంది. కాబట్టి నిమితమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచర్య దీక్ష పోదు. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం. సాయంత్రం అల్పాహారం. వృత్తిని మాత్రం ఇంకెక్కువసేపు చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పులు లేకుండా ఉండడం, మధుమాంసాలకి దూరంగా ఉండడం, ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో పిలవడం, ఆడవాళ్ళని మాత అమ్మ అని పిలవడం, ఇలా నేర్చుకోవాలి. మళ్ళీ వృత్తికి వెళ్ళేవాళ్ళు మీ యొక్క వృత్తిపరమైనటువంటి డీటెయిల్ ఎలా ఉండమన్నారో మీ ఆర్గనైజేషన్ అలాగే ఉండాలి, అలా చేయండి. కింద పడుకోవడం, చక్కగా ఒక బెడ్షీట్ లాంటిది కలుపుకొని చక్కగా కింద పడుకోవడం. ఈ పనికిరాని వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇవన్నీ చూసి టైంపాస్ చేసి భక్తికి దూరంగా ఉండకండి. స్వామివారితో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ఎలా ఈ టీవీ ద్వారా నేను చెప్పేది మీరు ఎలా వింటున్నారో అలాగే స్వామి మీ ముందర ఉంగితే మీరు చెప్పింది స్వామివారు వింటారనే ఒక భావనతో పూజ చేయండి, తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది. శరణమయ్యప్ప. ఏమండి, గురుస్వామి గారు దీక్షలో మేము భిక్ష తీసుకుంటాం కదండి, ఈ భిక్షలో ఏమైనా ఒక వెరైటీస్ ఏమైనా ఉంటాయా, దాంట్లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా, లేదా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎక్కడైనా బయట పూజలకు వెళ్తే అక్కడ ఆడవాళ్ళు వండితే మేము తినొచ్చా? ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. సాత్వికమైనటువంటి ఆహారం 100%. ఇళ్ళలో మన ఇంట్లో ఎవరు వండుతారో అమ్మ వండుతారు కదా, మరి అమ్మ వండితే మనం తినమా? మన ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినమా? ఆడవాళ్ళు వండి తినడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు. తప్పకుండా మీరు మాల వేసుకున్నప్పుడు మామూలుగా వండి పెడతారు కదా అమ్మ కానీ భార్య కానీ, అప్పుడు ఒక ఆనందం కంటే ఇప్పుడు మాల వేసుకున్న మీకు ఒక స్వామికి వంట చేసి పెట్టిన తృప్తిని వాళ్ళకి కలిగించండి, అనుగ్రహాన్ని వాళ్ళు కూడా పొందండి. సాత్వికమైన ఆహారం, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ఈ యొక్క స్పైసీ ఐటమ్స్ ఏది తినకండి. మ్యాక్సిమం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, ఆరోగ్యానికి కూడా మంచిది. కరోనా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆరోగ్యం మీదే కదా ఉన్నాం. మీ ఆరోగ్యం గురించి మీకు బాగా తెలుసు. డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క దీక్షకు సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇవన్నీ కూడా సెంటిమెంట్తోనే ఉందా అని అంటే 101% ఉంది. చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తీరుతుంది. ఫస్ట్, చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలుకు అక్యుపెన్షన్ అయ్యి నఖశిఖ పర్యంతం మన యొక్క నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లాక్ అయిన బ్లడ్ సెల్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి బాగా ఉంటాము. అదొకటి. పరిమితమైనటువంటి ఆహారం తినడం వల్ల షుగర్, బీపీ అవన్నీ కూడా తొలగుతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని ఒక్కసారి చెప్పడం వల్ల నాభిడించి కంఠాపతం వరకు మనకు అన్నీ క్లియర్ అయిపోయి లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా కొట్టుకోబోతుంది. ఇదొకటి. బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం, అదొక వైరాగ్యాన్ని పెరుగుతుంది. తర్వాత వనయాత్ర చేస్తాం చూసారా, ఈ వనయాత్ర చేయడం వల్ల ఆ వనమూలికని కోట్ల లక్షల వనమూలికల యొక్క గాలి అంతా కూడా మన శరీరంలో తగ్గడం వల్ల మన శరీరం ఓవర్ ఆయిల్ అవుతుంది. ఒకటి. తర్వాత అయ్యప్ప స్వామి మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుకును శివుడికి పుట్టారు. కార్తీక స్వామి వారు శివపార్వతుల రూపంలో పుట్టినటువంటి వారు కాబట్టి కార్తీక స్వామి, గణపతి, కుమారస్వామి, అయ్యప్ప ముగ్గురు అన్నదమ్ములు. శరణమయ్యప్ప. నమస్కారం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి? ఏమండి, మాకు వైన్ షాప్స్ ఉన్నాయండి, లేదా మాకు మాంసం షాపులు ఉన్నాయండి, మేము మాంసం కొడితేనే ఆ వ్యాపారం ఉంటుందండి అంటే, ఒక దేవాలయం ధర్మకర్తలు ఈ మాంసం కొట్టే వాళ్ళు మాత్రమే ఫండ్స్ చేసుకుని అయ్యప్ప స్వామి దేవాలయం కుంభాభిషేకమే చేసినటువంటి వాళ్ళు మాకున్నారు. వృత్తి వేరు, దీక్ష వేరండి. వాళ్ళ యొక్క జన్మతః ఉన్నటువంటి వృత్తి ఖచ్చితంగా చేయాలి. ఒక ప్రాంతంలో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అండ్ మార్చరీలో పనిచేసే కట్టర్స్ కూడా దీక్షలో ఉన్నారు. వాళ్ళు చేయొచ్చా చేయకూడదని, వాళ్ళు చేయకపోతే బోవ ఉండదు. దీక్ష కోసం దాన్ని మానేస్తే వాళ్ళ కుటుంబం అంతా పస్తులో ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి యథావిధిగా అద్భుతమైనటువంటి దీక్ష చేయొచ్చు. దీక్షకును మీ వృత్తికి సంబంధం లేదు. వృత్తి కరెక్ట్గా చేయండి, న్యాయబద్ధంగా చేయండి. అవకాశం ఉంటే చేయండి, లేదా లీవ్ పెట్టడం అవకాశం ఉంటే పెట్టి దానికి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. లాస్ ఆఫ్ పే వస్తే చేయండి. శరణమయ్యప్ప. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా
ఇది మంచి ప్రశ్న అండి. 10 సంవత్సరాల లోపు ఉన్న కన్యా స్త్రీలు, 55 సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని ఎంతో మంది శబరిమలకి వెళ్ళారు. ఏమండి, ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదని కాదండి. అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు. ఒకవేళ ఈ డిక్లైన్ అంటారు చూసారా, ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే ఋతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో 20 కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ జనరల్ ఇష్యూ. ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్ప దీక్షలో బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనబడే, అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు. కానీ 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు, 55 సంవత్సరాల పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను 101% శబరిమలకి వెళ్ళవచ్చు. ఏమండి, అక్కడికి వెళ్ళొద్దన్నారు కానీ మీ పరిసర ప్రాంతాలు అయ్యప్ప స్వామి ఏమన్నారు, అమ్మా 10 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, 55 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి, కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీకోసం మీ ఊరిలో, మీ పక్కన, మీ గల్లీలో, మండలంలో, ఊరిలో, విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొలువై ఉన్నాను, మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి, సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొలువై ఉన్నారు. శరణమయ్యప్ప. గురుగారు, ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి? కొంతమంది మండలం అంటారు, అర్ధమండలం అంటారు, కాల్ మండలం అంటారు, ఇలా ఉంటే వేసుకోవచ్చా? మంచి ప్రశ్న. మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఉండి బయటికి వస్తాం. వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు, పాప బాగున్నాడు అంటారు. వాళ్ళు 7 నెలల్లో, 5 నెలల్లో, 4 నెలల్లో వస్తే ఏమంటారు, ప్రీమెచ్యూర్డ్ బేబీగా ఉంటాం. వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందులోనూ ఆ పావనమైనటువంటి 18 ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి ఆ దీక్ష అయిన నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది. ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి. అర్ధ మండలం, కాల్ మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు. అలా వెళ్ళి స్వామివారి క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి. దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు. స్వామివారి ముందర 18 ఉన్నారు చూసారా, వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట. 41 రోజులు వ్రతం లేని వారు ఎవరు మా పైన కాలు మోపినా వారు శిక్షింపబడతారు, మాకు వరం ఇవ్వండి. 18 వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదనే మండల కాలం వేసుకోండి. లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి. శరణమయ్యప్ప. దీక్షాకాలంలో వివాహాది శుభకార్యాలకు వెళ్ళవచ్చా? ఏమండి, వాస్తవానికి వెళ్ళకూడదండి. కారణం ఏమంటే అక్కడ చాలామంది అన్ని రకాలుగా ఉంటారు, అన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని చెప్పవలసిన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బ్రహ్మచారి కదా, అక్కడ కళ్యాణంకి పోవడం, రకరకాల ఫొటోస్ తిరుగుతారు, అందరూ తిరుగుతారు, భోజనాలు అవి ఇవి ముట్టుకుంటారు. మనం దీక్షలో 40 రోజులు శుద్ధవృద్ధంగా ఉంటాం కాబట్టి ఏదో రకంగా వచ్చి ముట్టుకుంటారు, ఫోటోగ్రాఫర్స్ వస్తుంటారు, దంపతులు ముట్టుకుంటారు, వాళ్ళు ముట్టుకుంటారు, అన్నీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతము ఏదో ఒకటి చేస్తారు కదా, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉండగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయొచ్చా? ఇది శాస్త్రంలో చెప్తున్నారు, పెట్టచ్చా అని చెప్పి తర్వాత దీనికి కింద కూడా కామెంట్ చేస్తారు, వీడికి ఏమీ తెలియదు, వీడు చెప్పేస్తాడని. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే కాబట్టి అమ్మ నాన్నకు మనం నమస్కారం చేయాలి, కానీ వాళ్ళు నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పలేదు. సాక్షాత్ ఆదిశంకరులే తన తల్లికి అన్ని కృతువులు చేసినటువంటి వారు. కాబట్టి ఇక్కడ 100% మాత పిత గురు దైవమే అన్నారు. కాబట్టి 100% మాతకు నమస్కారం చేయాల్సిందే, తండ్రికి నమస్కారం చేయాల్సిందే. వాళ్ళకి నమస్కారం పెట్టించుకోకూడదు వాళ్ళ చేత, అది మహాపాపం, రౌరవాది నరకం వస్తుంది. తల్లిదండ్రుల చేత నమస్కారం. మీరు మాల వేసుకున్నంత మాత్రాన పెద్ద ఉపోద్ఘాతులు కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటేనే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, దీక్ష తీసుకున్నాం. కాబట్టి తల్లిదండ్రులు మనకు నమస్కారం చేయకూడదు, మనమే ఎప్పటికీ వాళ్ళకి నమస్కారం చేయాలి. ఇది శాసనం. శరణమయ్యప్ప. వావ్. స్వామి కన్యస్వాములు అంటే ఎవరు? వారికి ఏంటి విశేషం? కన్యస్వామి అంటే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వారిని కన్యస్వామి అంటారు. కన్యస్వామి నీకు ఎన్నడూ దొరకని దివ్యానుభూతి కలిగేనే,
ఏదో తెలియని దివ్యానుభూతి. ఎంత అద్భుతం! కన్నెస్వామి అంటే చాలట. చూసారా, చెప్తూ ఉండగానే గూస్ బంప్స్ వస్తుంది. అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి మాలాదారుల్లో ఎవరైనా ఉన్నారంటే అది కన్నెస్వామియే. అలాంటి కన్నెస్వామి మాల వేసుకోవడము పూర్వజన్మ సుకృతం ఉంటేనే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్నెస్వామి అని అంటారు. అందరూ అంటారు, స్వామి ఆ కన్నెస్వామి చేత ఒక పండు తీసుకోండి, పిల్లలు పుడతారు. ఆ కన్నెస్వామి చేత విభూది పెట్టించుకోండి, జ్వరం తగ్గుతుంది. ఆ కన్నెస్వామిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, కన్నెస్వామిని మన యాత్రలో పెట్టుకోండి, ఏ ఆటంకం రాదంటారు. కన్నెస్వామి అంటే అయ్యప్పకి ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే సాక్షాత్ అయ్యప్ప ఉన్నట్టే. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు పీఠం ఎలా పెట్టుకోవాలి? స్వామి, మేము అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటున్నాం కదా, మా ఇంట్లో నిత్య పూజ జరుపుకోవాలి కాబట్టి పీఠం ఎలా పెట్టాలి అని అంటే, చక్కగా మీ ఇంటి దేవుడి ఇంటిలోనే ఒక పీట వేసి అందులో నల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి స్వామివారి పటాన్ని పెట్టి ఒక కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టి మామిడాకులు పెట్టి దాన్ని చక్కగా డైలీ బొట్టు మార్చి పూలమాల మార్చి చక్కగా తుడిచి ఆ పీఠం అంతా 40 రోజులు మేము ముట్టుకుంటే ఇంకా పడిపోతుంది, కదిలిపోతుంది, మేము ముట్టుకోము పీఠం అని చెప్పి చెత్త చెదారం చేయకండి. మనం మాల వేసుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసేలా బొట్టు పెట్టుకుంటామో ఆ పీఠం కూడా శుభ్రంగా ఉండాలి. ఆ పటం జరిగిపోతే దేవుడు పారిపోతాడని అపోహలంతా పెట్టుకోకండి. పీఠం పెట్టి పూజ చేయాలి. విగ్రహాలు ఇప్పుడు నా ముందర పూర్ణాపుష్కల సమేతంగా మహాశాస్త్ర వారు ఉన్నారు. వారికి అభిషేకం చేసిన తర్వాత తుడిచి బట్టలు పెట్టి బొట్టు పెడతామా లేదా? మరి ఆయన పారిపోతారా? అలాగే మీ పీఠంలో ఉన్న స్వామి కూడా శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మాల వేసి అలంకారం చేసి ఆ పీఠం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం భోజనానికి కూర్చుంటే ఆకులో కానీ ఎంత శుభ్రంగా ఉండాలా లేదా? అలాగే ఆ పీఠం కూడా స్వామివారు నిత్య పూజలు అందుకునే పీఠం కాబట్టి శుభ్రంగా ఉండాలి. ఒక గురువుతో పెట్టించుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళతో ఎలా పెట్టాలో, మీరు కన్యస్వామిగా ఉన్నవారు పెట్టుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఒక గురువు ద్వారా పెట్టించుకోండి, అర్థమవుతుంది. శరణమయ్యప్ప. పీఠం పెట్టడం కాదు, పీఠం పెట్టిన తర్వాత చక్కగా ఆ స్వామితో కనెక్ట్ అయ్యి పూజ అవ్వండి, అనుగ్రహం పొందండి. శరణమయ్యప్ప. నమస్కారం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప. అయ్యప్ప అంటే ఏంటి? అయ్యకు అప్పకు, శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అయ్యప్ప. కానీ నా అయ్యప్పకు ఒక శాస్త్రం అంటూ లేదండి. ధర్మశాస్త్రాకి శాస్త్రం ఉంది. స్వామివారిది 18 అవతారాల దేవాలయం ఉంది. మనం తిరుపతిలో నిర్మించాం. స్వామివారు 18 అవతారాలు ఎత్తారు. పరశురాముడు వారు ప్రతిష్ఠించారు. వాటిలో ఒక 5 మాత్రమే మిగిలింది. అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని. మిగతావంతా కూడా భూస్థాపితం అయిపోయింది. వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్ మాత్రమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రానికి శాస్త్రం. ఇలా వేద ప్రమాణం కూడా ఇప్పుడు విష్ణు సహస్రనామంలో భీష్ముల వారు చెప్పారు 22వ శ్లోకంలో 2వ పంక్తిలో, అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మాసురారిహ. ఆయన చెప్పారు, వస్తున్నారా కలిలో ధర్మాన్ని శాసించే ధర్మశాస్త్రగా బ్రహ్మచారిగా ఉండబోతున్నారని. ఆయన ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ గత 17 జన్మలోనూ గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. ఇలా పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అని చెప్పి దేవీరులతో పాటు ఉన్నారు. సత్యగణన యొక్క కొడుకుతో పాటు ఉన్నారు స్వామి. అది రానున్న ఎపిసోడ్లో మనం దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం, బ్రీఫ్గా చెప్పుకుంటాము. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రాన్ని స్వామివారి పేరు. శరణం అయ్యప్ప. మాలాధారణ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం చేయాలి. అంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఒకసారైనా జ్యోతి దర్శనం చేసుకోండి. మిగతా అంతా కూడా మీ వీలున్నట్టుగా చేసుకోండి. పుట్టినందుకు ఆ యొక్క రద్దీలో పోయి చూస్తేనే ఆ ఆనందం వేరండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి స్వామి? దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అని అంటే కాదట. మాలధారణం నియమాల తోరణం, జన్మ కారణం దుష్కర్మ వారణం, శరణం 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 శరణం. మా తాతగారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది. మా నాన్నగారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది. మేమెంత బాల్యం నుంచి వెళ్తున్నాం. అన్నిసారి వెళ్ళలేదండి స్వామి. ఈ జన్మంతా కూడా ఇలా నీ స్వామివారి సేవ చేసుకుంటానని చెప్పి ఇష్టం వచ్చిన సార్లు వేసుకోవచ్చండి. తప్పేలేదు. ఇన్నిసార్లు వేయాలని రూల్ అంటూ ఎక్కడా వేయబడలేదు. మన శక్తి, మన యొక్క వసతి, మన యొక్క ఆనందం, మన యొక్క సంతోషం. శరణమయ్యప్ప. గురుస్వామి అంటే ఎవరు? గురుస్వామి ఎలా ఉండాలి?
గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి. ఒక 10th క్లాస్ చదవాలి, ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి. ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి. డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి. పిహెచ్డీకి వెళ్ళాలంటే పిహెచ్డీకి వెళ్ళాలి. అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సిన ఏమంటే తన యొక్క శిష్యుడిని ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అంటే అప్పచెప్తారు, స్వామి మా అబ్బాయిని మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళండి అని చెప్పి అప్పచెప్తారు మాల వేసేటప్పుడు. అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురువుగారుగా స్వీకరిస్తారు. ఆ గురువుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు. గురువుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు, మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేమంటే మాలాధారణ మంత్రం, ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి. మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి. తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి. స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి, కుమారస్వామి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి. స్వామివారి శరణఘోష తెలిసి ఉండాలి. స్వామివారి 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి. శాస్తా కవచం తెలిసి ఉండాలి. మేము చదువుకోలేదండి, మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు. తెలిసిన వాళ్ళు చదివి తెలిసి మంత్రాలన్నీ తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి, సీనియర్ స్వామిగా ఉండండి, కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి. ఇవన్నీ తెలియాలండి ఖచ్చితంగా. మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకి మీరు ఇవన్నీ తెలపగలరు. మీకు ఏమి తెలియకుండా శిష్యుడు ఉండాలంటే వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది. కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు ఇరుముడి సామగ్రి అంటారు కదా, ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి, దాన్ని ఏమేమి చేయాలి? మంచి ప్రశ్న కదా ఇది. ఇరుముడి అంటే 2 ముడులు. ఒక ముడిలో స్వామివారి అభిషేక సామగ్రిలో, ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి. శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మగిషి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజావారు తన మణికంఠుడికి నాయన నీకు ఆకలి అవుతుంది, దారిలో ఇవన్నీ వండుకొని తినరానని అని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి దింపి పప్పు ఉప్పు బియ్యం అంతా ఇచ్చి 2 మూటలుగా కట్టి ఇచ్చారు. కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట. ఆయన ఎలా వెళ్ళారు? విల్లాలి వీరుడా వీరమణి కంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పళ్ళికట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్త అని చెప్పి స్వామి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు. ఆ కాళ్ళు ముళ్ళం ఆ రాళ్ళు రెప్పలని కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉండాలి. ఒక కొబ్బరికాయలో నెయ్యి నింపాలి. మిగతా 4 కొబ్బరికాయలు పిన్ ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి. ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, అభిషేక సామాగ్రిలనే ఉండాలి. ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి, బియ్యం ఉండాలి. స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి. ఆ కానుకలు ఎవరైనా వేసిందల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి, కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు. అది స్వామివారి వస్తువులు. అందులో కాస్త తేనె, అటుకులు, బెల్లము, కచ్చర, కర్పూరం, అగరబత్తి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి. ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి. ఇటుపక్క ఉన్న 4 కొబ్బరికాయని పంబా నదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి 3 కొబ్బరికాయలు బయట తీయాలి. ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి, మూడవది 18 దగ్గర కొట్టాలి. 4వ కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా, దాన్ని మాలిగైపురత్తమ్మ దగ్గర దొల్లించి వదలాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొట్టి రావాలి. ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము. మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం. కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి. కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా, ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి. శరణమయ్యప్ప. ఏమండి, మా భార్య గర్భవతిగా ఉంది, నేను మాల వేసుకోవచ్చా, నేను శబరిమలకి వెళ్ళొచ్చా అంటే ఎప్పుడైతే 5 నెలలు దాటిందంటే ఆ పిండాడికి ప్రాణం వచ్చేస్తుంది. కాబట్టి ఎనీ టైం డెలివరీ అయిపోతుంది. కాబట్టి ఆ పురుషుడు ఆ 1 సంవత్సరము దీక్ష లేకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. మీ భార్య నొప్పులతో ఉంటుంది, పురుటినప్పుడు అప్పుడప్పుడు వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అక్కడంతా అందరూ ఇలాగే ఉంటారు. భర్తగా నీ బాధ్యత కదా నాన్న. కాబట్టి భార్య దీక్షలో చక్కగా కడుపుతో ఉన్నప్పుడు ఆ 9 నెలలు సేవ చేసుకొని మీ ఇంట్లోనే మణికంఠుడు పుట్టబోతున్నాడు కదా, ఆ మణికంఠుడు అమ్మవారు పుట్టబోతున్నారు. కాబట్టి అక్కడ సేవ చేసుకోండి. అది సాక్షాత్ అయ్యప్పకు చేసుకున్న సేవనే. శరణమయ్యప్ప. ఏమంటే అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్టశక్తి కాదండి. బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా?
ఉన్నారు గురుగారు. మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు. ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసేయం కదా, అలా బయట పెట్టేసి. దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి. అంత తక్కువలో ఏం లేదు. సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం. 41 రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే. ఐశ్వర్యదాయకుడు. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి. గురుగారు, నేను ఒక డిఫెన్స్లో పనిచేస్తున్నాను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. మరి నేను దీక్ష తీసుకుంటే అక్కడ నియమ నిబంధనలన్నీ పాటించాల్సి వస్తుంది. నేను డిఫెన్స్లో ఉన్న నేను మంచు కొండలో, విపరీతమైనటువంటి మంచు కొండల్లో, మోకాళ్ళ లోతున్న ఐస్ గడ్డల్లో నేను అక్కడ పనిచేస్తానండి. అక్కడ నేను షూ కానీ ఇది కానీ వేసుకోకపోతే మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఫ్రీజ్ అయిపోతాను. నేను దీక్ష ప్రతి సంవత్సరం తీసుకుంటాను. నేను వేసుకోవచ్చా, వేసుకోకూడదా? లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇలా ఉన్న వాళ్ళందరూ కూడాను, ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళ యొక్క ఆపరేషన్ థియేటర్లో కొన్ని తప్పదు కాబట్టి ఇవన్నీ కూడాను వృత్తిపరమైనటువంటి కండిషన్స్కి మారుగా అది వేసుకోకుండా ఉండకండి. మీరు వేసుకోండి. అందుకని వేసుకోమని అని చెప్పి బజార్లో తిరగకూడదు. అక్కడ అయిపోయిందా ఇమీడియట్గా మీ రూమ్కో మీ ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసేసి యథావిధిగా దీక్షగా ఉండాలి. మీ వృత్తి కరెక్ట్గా ఉంటేనే మీరు జీవితం బాగుంటుంది. కాబట్టి వృత్తిలో మీకున్న కండిషన్స్ అన్నిటికీ కూడాను ఇలాగే చేయాలి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, నేను రెగ్యులర్గా మాల వేసుకుంటున్నాను. ఒక 10-15 ఏళ్ళు మాల వేసుకున్నాను. మధ్యలో నాకు బ్రేక్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళ ద్వారానో ఇంకొకరి ద్వారానో కాస్త అనివార్య కారణాల వల్ల నేను మాల వేసుకోవాలి. దానివల్ల ఏమైనా అవుతుందంటే ఏమవుతుంది? ఏమీ కాదు. అనుగ్రహం వస్తుంది. శరణమయ్యప్ప. దానివల్ల తప్పు లేదు, దోషం లేదు. దానివల్ల ఏ విధమైనటువంటి అనర్థం కూడా జరగదు. నువ్వు ఎన్నిసార్లు రాలేదేంట్రా నేను బాధపడ్డా అయ్యప్ప, కనీసం రాలేదని ఒక తపనతో నామస్మరణ చేస్తున్నారు కదా, అది చాలదా అయ్యప్ప? మీకు అనుగ్రహం వచ్చినట్టే కదా. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, అయ్యప్ప దీక్షలో ఉండగా మాల వేసుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం స్నానం చేయాలన్న కదా, మరి షాంపూలు సబ్బులు వాడవచ్చా? మనం తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష కదా. స్వామివారు మనలో ఉన్నారు, శుభ్రంగా ఉండాలన్నారే కానీ సోకులు ఉండకూడదు. ఇప్పుడు షాంపూలు బదులు, సోపు బదులు సున్ని పిండి వచ్చింది, లేదా పంచగవ్యంతో తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కొన్ని వచ్చింది. అలాంటి వాటిని వాడండి, దుర్గంధం రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, మీ బట్టలు 4 రోజులు షాంపూలో సబ్బులో అవన్నీ పెట్టకపోతే దుర్గంధం వచ్చి మీరు వేసుకునేది మీకే కంపు కొడుతుంది. కాబట్టి ఈ పంచగవ్యంతో కూడినటువంటి వాటితో బట్టలు పిండుకోండి, మీ శరీరానికి కూడా పెట్టుకోండి, తప్పు లేదు. అందుకని షాంపూలు సబ్బులు వాడకూడదు. ఎందుకంటే అందులో ఈ కోడిగుడ్డు కానీ కొన్ని ఆల్కహాల్ కానీ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని వాడకండి. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య. ఈ మరి పూర్ణా పుష్కల నాథనే శరణమయ్యప్ప, ప్రభా సత్యగన్ స్వామియే శరణమయ్యప్ప అని అంటాం కదండి. మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే, కలియుగంలో ఆయన బ్రహ్మచారి. ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన 18 జన్మలు ఎత్తారు. అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి, నేను పెట్టాను మీకు తెలియడానికి కోసమే. పూర్ణ పుష్కల మహాశాస్త్ర. మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం. కేరళ రాష్ట్రంలోనూ, తమిళనాడులోనూ ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు. భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా. తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ 9 కళ్యాణోత్సవం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణా పుష్కల స్వామివారిని మెచ్చుకోవాలి. మనం స్వామివారి శరణఘోషలు చెప్తున్నాం కదా, పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప. తర్వాత సత్యగన్ అనే స్వామివారికి కొడుకున్నాడా? ఇదేం స్వామి అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం. అందులో 3వ పంక్తిలో ఏం చెప్తున్నాం? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆయనకి కొడుకు ఉన్నారు. ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు. పూర్ణ, పుష్కల, శ్రీమదన, శ్రీవర్ణిని, ప్రభా, శుభకీర్తి అనే 6 దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ స్వామివారు ఉన్నారు. శరణమయ్యప్ప.
గురుగారు, నేను ఇక్కడ మా సన్నిధానంలో మా దేవాలయంలో నేను ఇరుముడి కట్టుకొని మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళానండి. నేను శబరిమలకి వెళ్ళి దారిలో వస్తుండగా ఎక్కడన్నా మాల ఇప్పేయచ్చా అంటే తప్పు కదా. ఆ వనరక్షక దేవత మీ ఇంటి ముందర మీరు కొబ్బరికాయ కొట్టేస్తారు, స్వామి నేను వెళ్ళి వచ్చేంతవరకు చూసుకోండి అని చెప్పేసి. మీరేమో అయ్యప్పగా వెళ్ళారు, వచ్చేటప్పుడు బోడిగుండుగా వచ్చేస్తారు. నేను తిరుపతికి వెళ్ళాను బోడిగుండు కొట్టుకున్నానండి, ఇంకో చోటికి వెళ్ళాను బోడిగుండు కొట్టుకొని వచ్చానంటే కాదు. ఎక్కడ మాల వేస్తే, ఎక్కడ ఇరుముడి కడితే మళ్ళీ అక్కడే వచ్చి అఖండ జ్యోతిని చూసిన తర్వాత మాల ఇప్పాలి. దారంబడి మాల వేసి ఇప్పేస్తే ఆ యొక్క ఉపయోగం ఏంటి? కాబట్టి ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి విరమణ చేయాలి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు? అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు, మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు. మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? స్వామివారిని పందల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు. కాబట్టి ఎలా రాజుకు దొరికాడు? గోరాడవిలో బాలునిగా సర్పము నీడలో తవలింప, వేటకు వచ్చిన బాలునకు రాజునకు పసిబాలునిగా కనిపింప. ఆ రాజు పందల రాజు వేటకు వెళ్తుండగా పంపానదీ తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పము నీడలో ఉన్నారు. తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు. వాళ్ళకి పిల్లలు లేరు, పెంచుకుందాము శివప్రసాదమని. అతని పేరు రాజరాజవర్మ. స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ. ఆ అమ్మవారి పేరు, పెంచిన అమ్మ పేరు ఆర్యాంబాళ్. తల్లిదండ్రుల యొక్క పేరు, పెంచిన తల్లిదండ్రులు వీరు, జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వారు. శరణమయ్యప్ప. ధరించకూడని అయ్యప్ప స్వామి దీక్ష ఎప్పుడెప్పుడు ధరించకూడదు, ఎప్పుడప్పుడు దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉందా అని అంటే, తల్లిదండ్రులు మరణిస్తే 1 year వరకు ధరించకూడదండి. భార్య చనిపోతే కూడా 1 year వరకు ధరించకూడదు. కూడా పుట్టిన వాళ్ళు, దాయాదులు వాళ్ళందరూ కూడాను చనిపోతేనే వాళ్ళకి 48 రోజులు ధరించకూడదు. ఇంట్లో ఏమైనా పురుడు వస్తే 11 రోజుల వరకు ధరించకూడదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా మాల ఇప్పి వాడి యొక్క దుఃఖం కార్యక్రమంలో పాల్గొని తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూగా మొదటి రోజు నుంచి మళ్ళీ దీక్ష తీసుకోవాలి. చనిపోయిన వాడిని ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూడలేం కాబట్టి దీక్ష విరమించడంలో తప్పులేదు, దీక్ష వేసుకోకూడదు కూడా ఇలాంటి సమయాల్లో. శరణమయ్యప్ప. మాలాధారణ చేసినప్పుడు పడి పూజలు చేయాలా గురువుగారు? తప్పకుండా చెయ్యాలా. మాకంత స్తోమత ఉంటుంది ఉండదు. మరి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే, మాలాధారణ చేసేటప్పుడు మనం ఇంట్లో 10 మందిని పిలిచి భోజనం పెట్టినా కూడా అది పడి పూజ కింద లెక్క అండి. పడి పూజ అంటే ఏదో హంగామా ఆర్భాటంగా చేసుకునేది కాదు. అవకాశం ఉన్నవాళ్ళు 10 మంది చూడాలి, 10 మంది ఆనందం పొందాలని ఆర్భాటంగా చేయడంలో తప్పలేదు. మనమందరం వెళ్ళి ఆ అద్భుతాన్ని చూడొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు పడి పూజ చేయండి, లేదా ఒక 11 మందికైనా పిలిచి ఇంట్లో భోజనం, లేదా ఆఖరికి ఒకే ఒక కన్యస్వామికైనా పిలిచి భోజనం పెట్టండి. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి, అయ్యప్ప ఆనందపడతాడు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటే ఉపవాస నియమాలు ఏంది? స్వామి నేను ఈ 40 రోజులు భోజనం చేయనండి అని ఒక వైరాగ్యంగా చెప్తాడు. సాక్షాత్ అయ్యప్ప నీ మెడ మీదకి వచ్చేసాడు కదా, ఆయన పస్తు పెడతావా? మిగతా రోజుల మట్టుకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్ని రకాల చెత్త వేసి బాడీ నాశనం చేస్తావు. ఆయన ఉన్నప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారమైనా కొంచెమైనా ఆహారం తినాలి, కానీ అతిగా తినకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం, కూరగాయలు, పండ్లు, భోజనాలు, కొంత అల్పాహారం, ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ బ్రహ్మచర్యం పోతుందండి దానివల్ల. ఆయిల్ ఫుడ్స్ ఆపేసేయండి. అమ్మలారా, ఈ భోజనం పెట్టేటప్పుడు అందరికీ ప్రార్థన చేస్తున్నారు, టీవీ చూస్తున్నటువంటి స్వాముల యొక్క తల్లులు, అమ్మ స్వాములు, మాలిక పెడతారు. అందరూ అయ్యప్ప మా ఇంటికి వచ్చారు, 18 రకాలు పెట్టాలి, 20 రకాలు పెట్టాలి. మీ కోరికలంతా అయ్యప్పల మీద పెట్టి వాళ్ళ యొక్క దీక్షని భంగం చెయ్యకండి. దయచేసి సింపుల్గా సాత్విక ఆహారం పెట్టండి. శరణమయ్యప్ప. మధ్యాహ్నము మాల వేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోవచ్చా అని అంటే ఆలోచించుకోండి. అయ్యప్ప స్వామి ఏమన్నారు? నువ్వు చేసే వృత్తిని ఒంటికి 1 గంట సేపు చేస్తే అది నీ ఇంటికి 2 గంటల సేపు చేస్తే నీ దీక్ష యాత్రకని చెప్పారు. కాబట్టి అలసట ఎక్కడి నుంచి వస్తుందండి? పని చేయండి, త్వరగా పడుకోండి, రాత్రి నిద్ర ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం నిద్ర ఏందండి మరి ఘోరంగాను. శరణమయ్యప్ప. గురుగారు యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు, అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎలా వెళ్ళాలి? కాలేజీకి వెళ్ళే మగపిల్లలు ఎలా వెళ్ళాలి అని అంటే, ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ టిపికల్ ఆన్సర్. దీన్ని జీర్ణించుకోక తప్పదు. మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టకండి. ప్రాక్టికల్గా అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేయాలి? నల్లబట్టలు వేసుకోవాలన్నా లేదా? అలాగే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి. దానికి ఒప్పుకుంటేనే మీరు మాల వేసుకోండి, లేకపోతే మాల వేసుకోకండి. మేము మాల వేసుకుంటే స్కూల్కి నల్లబట్టలు వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోమంటున్నారు అని ఆ స్కూల్ ముందర, కాలేజీ ముందర ధర్నాలు చేసి
మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఆ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టి మిగతా పిల్లల్ని చదువు లేకుండా చేయకండి. ఈ ఒక మాల వేసుకునే పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళితే ఆ నల్ల బట్టలతో మంచిగా బొట్లు మాలలంతా బయట వేసుకొని బొట్లంతా అలా పెట్టుకొని వెళితే ఆ యొక్క స్కూల్లో ఉద్యోగం చేసే స్త్రీలు వారి యొక్క ఋతుచక్రంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళని చూసి అయ్యో సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక్కటి దూరంగా వెళ్ళడం వల్ల ఈ ఒక్క స్వామి వల్ల ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ మేనేజ్మెంట్కి ఆ చదువుకోవాలని వచ్చిన పిల్లలకందరికీ ఒక స్వామి వల్ల మిగతా వాళ్ళకందరికీ చదువు అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీక్ష మీకోసమే కానీ స్కూల్కో కాలేజ్కో కాదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్, అయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎలా అయ్యప్ప యూనిఫామో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకుంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే తీసుకెళ్ళకండి. కాలేజ్కి వెళ్ళిన వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా దీక్ష మీకోసమే కానీ. కాలేజ్ అనేది కాస్త ఎక్స్క్యూజ్ అవ్వచ్చండి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఆల్మోస్ట్ జాగ్రత్త పడతారు కాబట్టి స్కూల్లోనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మదర్ లవ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఆడవాళ్ళే టీచర్స్గా ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. స్కూల్ నియమ నిబంధనలకి ఉల్లంఘన లేకుండా దీక్ష తీసుకుంటే తీసుకోండి, లేదా పిల్లలకి మాలలు వేయకండి. మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ఆధ్యాత్మికం చెడగొడుతున్నారు, ఇవన్నీ కామెంట్స్ అంతా పెట్టకండి, ఉపయోగమే లేదు. మీ బుర్రకు ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు మాల వేసుకుంటే నల్ల బట్టలు వేసుకోవాలని అనుకుంటున్నారా లేదా? ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టుంటారు, మేము స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అధికారాలను మించి మేము ఏ విధమైన ప్రవర్తన చేయమని మీరు సంతకం పెట్టి టీసీ ఇచ్చారు అక్కడ. కాబట్టి ఆ పద్ధతి ఆ స్కూల్కి ఎంత విలువ ఉందో మీ దీక్ష కూడా అంతే విలువ ఉంది. కాబట్టి దీక్షకి ఇచ్చే విలువే స్కూల్కి కూడా ఇవ్వండి. శరణమయ్యప్ప. అయ్యప్ప ఏ జన్మలో పుట్టారు అంటే ఏ యుగంలో పుట్టారు? అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా అంటే ఏ యుగమో తెలియదండి. అది ప్రిడిక్షనే లేని ఒక ఇది. కలియుగంలో ధర్మశాస్త్రగా ఆయన ఉన్నారు. ఈ పుట్టుక దానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది అని కూడా చెప్పవచ్చు. ఆయన ధర్మాన్ని శాసించడానికి కోసమే పుట్టారు. ధర్మశాస్త్రగా ఆయన పుట్టారు. ఆయన లీలా వినోదాలు 18 అవతారాలను 18 రకాలుగా ఉన్నాయి. కలిలో మగిషి అనే రాక్షసుని సంహరించడానికి పుట్టారు. ఈ యొక్క క్షీరసాగర మదనంలో రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని చిలకడానికి కోసం వాసుకి తాడుగాను, మేరు పర్వతం చిలుకుగాను, సముద్రం కింద కూర్మ అవతారంలో మహావిష్ణువు దాన్ని కాపాడుతూ చిలుకుతున్నప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాక్షసులకి అమృతం వెళ్తే అట్టహాసం అవుతుందనే ఉద్దేశంతో మోహిని అవతారంలో మహావిష్ణువు వచ్చి వారికి మాయమాటలు చెప్పి చక్కగా అమృతాన్ని ఇచ్చేసిన సమయంలో శివ విష్ణువుల యొక్క కలయికలో స్వామివారు వారి యొక్క చెమట బిందువు ద్వారా కలిసినటువంటి వారు అన్నమాట స్వామివారు. అలా పుట్టినటువంటి ఆ స్వామివారు ధర్మరక్షణార్థం, లోక కళ్యాణార్థం స్వామివారు జన్మించారు. దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. కమింగ్ ఎపిసోడ్స్లో దాన్ని హిస్టారికల్గా బాగా గట్టిగా చెప్పుకుంటాము. స్వామివారు పుట్టినటువంటి యొక్క అవతార లక్ష్యం ధర్మరక్షణ. ధర్మరక్షణకై అవతరించిన కర్మఫలములను అని ఎంత అనుగ్రహం ఇచ్చినటువంటి వారంటే ధర్మరక్షణ కోసమే మాత్రమే ఆయన జనించారు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి నల్ల రంగు అంటే ఎందుకు ఇష్టము? శని ప్రీతి. ఈయనకి ఏమన్నారు? శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కదా. ఆ శనీశ్వరుడు కూడా స్వామివారికి దాసులు. ఎలా అయినప్పుడు శని బాధా వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తే నమః. ఆ శని ఈశ్వర శబ్దం కలిగినట్టున్నాడు. ఈ స్వామివారిని పూజించడం వల్ల అర్ధాష్టమ శని, అష్టమ శని, కంఠ శని, 7.5 7.5 శని, జన్మ శని, అన్ని శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శనీశ్వరుడు అలంకార ప్రియుడు కాదు కాబట్టి పిచ్చివాడిలాగా ఎలా ఉంటే అలా ఉంటాడు. ఈ అయ్యప్ప మాల్లో కూడా మనం కూడా బాగా వేసుకొని జుట్టు వేరబోసుకొని చక్కగా పెద్దగా షోకుగా ఉన్నాం కదా, గడ్డం పెంచుకుంటాము, నల్ల బట్టలు వేసుకుంటాము, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉంటాం, కింద పడుకుంటాం. ఇవన్నీ కూడా శనికి ప్రీతి. అవన్నీ కూడాను చేయడం వల్ల స్వామికి చాలా ఇష్టం. ఒక నలుపే కాదండి, ఆయనకి కూడా నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. స్వామివారి వస్త్రంలో ఏమేమన్నారు? ఒక నలుపే కాదు, నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయట. నలుపు శని ప్రీతికి. నల్లదే కదా వేసుకోవాలి, మీరు ఎందుకు కాషాయం వేసుకున్నారు? కాషాయం చెప్తున్నాం కదా, ఆయన వస్త్రంలో ఒకటి. మరి దేవాలయంలో అర్చకులందరూ సాక్షాత్ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామిని తాకి పూజించే వాళ్ళు నలుపు వేసుకోవట్లేదే, తెల్ల వస్త్రమే కదా ధరిస్తున్నారు. పతీత వస్త్రంతో పూజ చేయాలని ఒక లెక్క ఉంది. దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్షా వస్త్రం, పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రం.
కొంతమంది కాషాయ వస్త్రం, కొంతమంది నీల వస్త్రం. ఏ వస్త్రం ధరించినా ఆ వస్త్రానికి న్యాయం చేయండి. శరణమయ్యప్ప. అంటే గురుగారు ఇప్పుడు మాలలో ఉన్నప్పుడు బహిష్టు స్త్రీలు కానీ ఎవరైనా ఎదురైతే ఏం చేయాలి? ఇది మరి వింత ప్రశ్న కదా ఇది. వాళ్ళు ఏమైనా బోర్డు వేసుకొని తిరుగుతారా? మనల్ని చూడగానే పక్కకి వెళ్ళిపోతారండి. అలాంటివన్నీ అడగకండి, తప్పిదాలు కూడా పెట్టకండి. ప్రశ్నలో కూడా తప్పిదాలు రాకూడదు. అలాంటిది ఏమి ఉండదు. మనం ఏమన్నా తెలియకుండా జరిగిన పొరపాట్లు అవన్నీ ఎలాగో మనం ఇంట్లోకి వెళ్ళగానే సన్నిధానంలోకి వెళ్ళక మళ్ళీ స్నానం చేసేస్తాం కాబట్టి ఒక స్నానంతో. ఒక ఉద్యోగం చేసేటప్పుడు అతను వెళ్తూ ఉండగా ఒక శవయాత్ర వెళ్ళింది. కార్పొరేట్లో పనిచేసేవాడు, ఇంకో 10 నిమిషాల పంచింగ్ అవుతూ ఉంటుంది. ఎలా ఉండాలి? అలాంటప్పుడు వెళ్తాడు. దారిలో మనం బయటికి వెళ్ళిపోయామా, ఆ యొక్క గమ్యం చేరుకొని వచ్చిన తర్వాత వచ్చి స్నానం చేసి కార్యక్రమాలు చేయనప్పటి వరకు కొన్ని గంటలు మంచిని దాకండి, భోజనం చేయకుండా అయిపోతుంది కదా. కాబట్టి దోషం లేదు. దారిలో కనబడేదానికి మన దోషం లేదు. అది వచ్చి విధాత యొక్క లిఖితం. మీ కంట్లో అది పడాలంటే స్వామివారి సంకల్పమే కదా, అది మీ చేతులు కాదు కదా. శరణమయ్యప్ప. గురుస్వామి గారు కన్యస్వాములు బాగా తినాలి అని చెప్పి వడ్డిచ్చేటప్పుడు కన్యస్వామి తిను అని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఇది కరెక్టా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వాడు ఎక్సెల్ పొట్ట ఉందనుకుందాం. మామూలుగా కన్యస్వామి ఉంటే కూడా అది ఎక్సెలే ఉంటుంది, కానీ అది 4XL కాదు. వాడు ఎంత తింటాడో అంతే తింటాడు. వడ్డిచ్చేవాడి సొమ్ము కాదు కదా అది. ఆ పూజ చేసే దాత ఎక్కడో ఉంటాడు. వీడు దారిలో పోయే దానయ్య ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి కన్యస్వామి తిను ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఆ స్వామి తినాలా తెలియదు, తినకూడదా తెలియదు, ఎక్కువైపోతే వాంతికి వస్తుందా తెలియదు. ఎందుకురా ఈ మాల వేసుకున్నాం, ఎందుకురా పూజకు వచ్చామని వాడు ప్రతిరోజు బాధపడడం. ఇలాంటివన్నీ చేయకండి. ఇక మీద కన్యస్వామిగా ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసి బలవంతంగా వడ్డించారా, వాడి చేతిని లాగి అలా మీ ఆకులు కూర్చోబెట్టేసి మీరు లేవండి, తినని చెప్పండి. ఏం దోషం లేదు దానివల్ల. మీ కన్యస్వామి తర్వాత ఎక్కువ తినలేదు. సాత్విక ఆహారం కొంచెమే తినండి. మీరు తినాలనుకుంటే చెయ్యి అడ్డంగా పెట్టండి, నేను తినను అని చెప్పండి. ఏ దోషం లేదు దానివల్ల. ఆ గిన్నెలో ఉంటే 10 మందికి పేదవాళ్ళకి ఆకలి అవుతుంది, కానీ ఆకులో ఉంటే కుక్కలు కూడా ముట్టవండి, ఎంగిలి ఆకులో. శరణమయ్యప్ప. స్వామి గురుస్వామి ఈ యొక్క అయ్యప్ప స్వామి ఈ పట్టబంధం ఇక్కడ వేశారు చూస్తారా, ఈ పట్టబంధం ఇక్కడ ధరించున్నారు కదా, దీని అర్థం ఏంటి? దీన్ని పట్టబంధం అంటారు. ఎందుకు ఇది ధరించారు? దానికి ఏమైనా విశేషం ఏమైనా ఉందా? దీనికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా అంటే, పందల రాజా వారికి ఈయన వరం ఇచ్చారు. స్వామి యొక్క తన ఆభరణాలన్నీ ఇచ్చేసి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు నన్ను రాజుగా దర్శించుకోండి, నా ఆభరణాలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇస్తే పందల రాజా వారు స్వయంగా తన నెత్తి మీద పెట్టుకొని ఆ 18వ బడి ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళగానే, మనం ఇక్కడ అందరం ఉన్నాం కదా, మన తండ్రి గారు వచ్చారంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటామా? ఏం చేస్తాము? వెంటనే లేచి వారికి ఒక చారు ఇస్తాం కదా. అలాగే తనను పెంచినటువంటి రాజశేఖర వర్మ వచ్చారు కాబట్టి వారిని చూడగానే వారు లేస్తారు. అప్పుడే ఆ రాజుకి అంగవస్త్రం ఉంటుంది కదా, పట్టు అంగవస్త్రం తీసి కాళ్ళ కట్టేశారు. స్వామి, నువ్వు లోకరక్షకుడివి, నువ్వు నాకు పుత్రుడిగా ఉండొచ్చు, నువ్వు లోకరక్షకుడివి, ఈ లోకాన్ని రక్షించాలి కాబట్టి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నువ్వు లేచి నిలబడకూడదని చెప్పి తన కాళ్ళకున్న మెడ మీద ఉన్నటువంటి బంధాన్ని స్వామి కాళ్ళకు కట్టేస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పందల రాజావారు సైడ్ నుంచి వచ్చి మొక్కుతారు, కానీ ఎదురుగుండా వచ్చి మొక్కరు. ఆ పట్టబంధం యొక్క విశిష్టత మన కోసం, ఈ కలిలో ఉన్న భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలి, స్వామి అనుగ్రహం ఇవ్వాలని పందల రాజావారు కట్టిన వస్త్రమే ఈ యొక్క పట్టబంధం, కాలబంధం. శరణమయ్యప్ప. గురుస్వామి గారు దీక్షలో ఉండగా మాల తెగిపోతే లేదా ఎక్కడైనా పడిపోతే ఏమైనా అవుతుందా? దోషమైపోతుందా? ఏమైనా అపరాధం జరిగిపోతుందా అంటే, ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుతుంది? కళ్ళగద్దుకొని ఎలా పెట్టుకుంటుంది? కళ్యాణం అయినప్పటి నుంచి అది ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రతి స్త్రీ. ఇది వచ్చి మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే కానీ తీసి తాళిబొట్టుని పక్కన పెట్టే వాళ్ళకి కాదు. ఇది మాంగళ్యాన్ని కళ్ళగద్దుకొని చూసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాగే మనం మాల వేసుకునేటప్పుడు అందులో ఒక ముద్ర మాల ఉంటుంది, ముద్ర ఉంటుంది, అయ్యప్ప ముద్ర. మనం కళ్ళగద్దుకొని ఆరతి ఇచ్చినప్పుడు, బొట్టు ఇచ్చినప్పుడు ఆ మాలను చూసుకుంటాం కదా, అదే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే తోడు మాల అని చెప్తారు. రెండో మాల, ఒక మాల తెగిపోయినా ఇంకో మాల కాపాడుతుంది కాబట్టి ఆ తోడు మాల ఉండాలంటారు. టెక్నికల్గా తెగుతుందే కానీ కావాలని ఎవరు పెంచేది కాదు కాబట్టి ఆ ఒక మాల తెగడం వల్ల దోషం అంటూ ఏం లేదు. ఇమీడియట్గా దాన్ని ఇంకొక మాల మార్చుకొని వేసుకోండి. దాన్ని అపార్థంగా భావించకండి. దానివల్ల అయ్యప్ప వచ్చి డైరెక్ట్గా నువ్వు మాల తెగిపోయింది అని చెప్పి సూనం తీసుకొచ్చి విల్లంబు పెట్టుకు మనల్ని పొడిచి మనకేమో అనర్థాలు ఏం చేసేయడు. అలాంటి అపోహ ఉంటే తీసేసేయండి. అందుకే 2 మాలగా వేసుకోండి. అందుకే మీరు వేసుకునే మాల బాగా బాగుందా, బందోబస్తుగా ఉందా అని చెప్పి ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి వేసేయకండి. టెక్నికల్గా బాగా ఉందని చూసి లేదా ఒక ఆచార్య దగ్గర ఇచ్చి అల్లిచ్చి మరీ వేసుకోండి, రాగిలోనో వెండిలోనో. శరణమయ్యప్ప. పాదయాత్రలో వెళ్తూ ఉండగా ఇరుముడి అలా జారి కింద పడిపోతుంటుంది, ఇలా పట్టుకుంటాము, తెలియకుండా జరుగుతుంది, దానివల్ల ఏమైనా అనర్థం అవుతుందా అంటే
ఇవన్నీ ఎక్స్ప్రెషన్లు టెక్నికల్గా విరిగిందండి. అదన్నా ప్లెయిన్ రోడా, అప్ అండ్ డౌన్, కళ్ళుం ముళ్ళం కాళ్ళకు మెత్తై స్వామియే. అయ్యప్ప ఏటవాలుగా ఉంటుంది, దిగుగా ఉంటుంది, పక్కకు ఉంటుంది, వంకర టింకరగా ఉంటుంది. అందుకే ఇరుముడిని ఇలా దారం వేసి టవల్తో కట్టేసుకోండి, లేదా ఒక చెయ్యి ఇలా పట్టుకోండి. పొర్రపాటుగా ఏదైనా జరిగితే దానిది దోషంగా తప్పుగా భావించకండి. అందుకని కావాలని పడేయకూడదు, చేత్తంతో పట్టుకొని నడవకూడదు. జాగ్రత్త పడండి. అది దేవుడికి అభిషేకం చేసే వస్తువులు కదా, దాని మీద మీకు కేర్ ఉండాలి కదా, ఉండాలి కదా, ఉండాలి. శరణమయ్యప్ప. ఒకసారి మాల వేసుకున్న మాలను మళ్ళీ వేసుకోవచ్చా? అది బంగారంలో అల్లారా, వెండిలో అల్లారా, లేదా కాపర్లో అల్లారా? బంగారంలో అల్లింది మళ్ళీ తీసేస్తారంటే తీసేస్తారా? వెండితో అల్లింది తీసేస్తారా? ఇది బంగారం, వెండి అని అంటాం కదా. పనికిరాని మాలను తీసుకుపోయి గుళ్ళ పడేస్తామా? మేమంతా కొన్ని ఏండ్లు మా బాల్యం నుంచి ఉన్నటువంటి మాలని ఇప్పటికీ వాడుతున్నాం. ఇప్పుడు నేను ఈ రుద్రాక్ష మాల వేసుకున్నాను చూసారా, ఎన్నో ఏండ్లది. తెగిపోను దాన్ని పెంచుకుంటూ మళ్ళీ కట్టుకుంటూ వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ అదే వేసుకోవాలి. ఒక మంచి ప్రశ్న, మాల వేస్తే ఆ మాలను తీసి కుప్పలో పడేసేటప్పుడు అది బంగారంతో అల్లి పడేయండి, ఎవరైనా బాగుపడిపోతారు దాన్ని తీసుకొని. శరణమయ్యప్ప. ఈ 18 మెట్లంటే ఏంటి, వాటి పేర్లేంటి, వాటి రహస్యాలేంటి, ఎందుకు ఏ గుడికి లేని విధంగా అయ్యప్ప స్వామివారి గుడికి మాత్రమే 18 మెట్లు ఉన్నాయి? స్వామివారు బాణం వేస్తే పడ్డ దేవాలయాలు అచ్చన్గోవిల్, ఆరింగావు, కుళత్తపడి, ఎరిమేలి అన్ని చోట కూడా కిందనే ఉంది. కానీ శబరిమలలో మాత్రము ఆ యొక్క శిల్పి పెద్దగా కట్టేశాడు, చాలా ఎత్తైన పీఠంలో అయిపోయింది. మరి ఎందుకు అక్కడ ఉంది అని అంటే, స్వామివారేమో 12 ఏళ్ల పసిబాలుడు, ఆయన ఎక్కలేడు. వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి ఆ యొక్క శ్రీచక్రపీఠానికి దారి గెలిపిస్తారు. హే లోకరక్షక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి ఆ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని ఆ దేవతలు కోరగా, స్వామివారు కూడా ఒక్కొక్క మెట్టు 18 మెట్టు అని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి చిరునవ్వుతో శ్రీచక్రపీఠం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ 18 మంది దేవతలు అడుగుతున్నారట, స్వామి లోకరక్షక, మీరు ఎక్కారు కాబట్టి ఇక మీదట ఎవరైనా ఈ శబరిమలకి వచ్చి మొక్కాలి అనుకుంటే మాపైనే కదా కాలు మోపాలి, మరి మీరును ఆ సామాన్య ప్రజలు ఒకటేనా? మరి కాదు కదా. దానికి ఏం చేయాలంటే మీకు సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. అంటే ఏం చేయాలి? ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రంను జపిస్తూ మీ పావనమైనటువంటి ఇరుముడిని ధరించి ఎక్కిన వాళ్ళకు మాత్రమే 18వ అంబడి మీద అర్హత అంటారు. తదాస్తూ అంటారు స్వామి అని అంటారు. మళ్ళీ 18 దేవతలు ఏమిటయ్యా అంటే, మరి కొంతమంది నేను కాలు మండలం, అరమండలం, ఈ మండలం, ఆ మండలం అని అంటుంటారు కదా, మరి అలా అవన్నీ లేదు, కాంప్రమైజే లేదు. ఒక చిన్న పాప ఉంది అనుకుందాం, ఒక దీపం పెడదాం, ఆ దీపం దగ్గర వెలిగే దీపంలో ఆ పాప చేయి పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. పెద్దవాళ్ళు పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. వృద్ధాప్యంలో ఉన్నారు కదా, వాళ్ళు పెడితే కాలుతుందా? అగ్నికి తారతమ్యాలు లేవు. అలాగే 18వ అంబడికి తారతమ్యాలు లేదు. సగం మాల, పావు మాల, ఒక మాల, 2 మాల ఈ వేసుకున్న వాళ్ళందరికీ అగ్ని, ఆ 18వ అంబడి అగ్ని దహించక మానదు. మరి ఏం చేయాలయా అంటే, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. 18వ అంబడి మీద ఎక్కడానికి 41 రోజులే కానీ స్వామిని దర్శించడానికి దీక్ష లేదు. పక్క మెట్ల ద్వారా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళతో పాటు ఒక సివిల్ స్వామి 2 వస్తారు, ఆయన కూడా దర్శనానికి వస్తారు కదా, మరి పక్క మెట్ల నుంచి వెళ్తారు కదా, పక్క మెట్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. వేసుకుంటే 41 రోజులు లేదా సివిల్గా వెళ్ళండి. ఈ పావనమైనటువంటి 18వ అంబడి యొక్క పేర్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ రహస్య దేవతలు కాబట్టి వాటికి పేరు బయట చెప్పడం ఉండదు. అక్కడ తంత్రివర్యులు కానీ పూజ చేసే వాళ్ళు కానీ ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని లోపల చెప్పుకుంటూ దాని ముద్ర రూపంలో పూజ చేస్తారు కాబట్టి దానికి పేర్లు బయట చెప్పడం ఉండదు. మీకు ఇష్టం వచ్చిన దేవతల పేరుని మీరు పెట్టుకొని పూజించుకోండి, దోషం లేదు. శరణమయ్యప్ప. గురుగారు, ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయలను ఎందుకు నైపోయాలి? ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా, బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా. కొబ్బరికాయని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది కదా. ఆ గరుగ్గా ఉన్నటువంటి కొబ్బరికాయని అలా నూరి, ఇది ఒక శరీరం, కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్గా అయిపోతుంది. అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహంలో ఆత్మ నింపుతున్నాం, నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం. దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి
దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది, పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది. ఈ కొబ్బరికాయను అందుకే అక్కడ అగ్నిగుండంలో వేసి కాలుస్తాం. కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం, పవిత్ర గుణం, మంచినీళ్ళు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది. పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే. అందుకని కొబ్బరికాయలో నింపడం జరుగుతుంది. శరణమయ్యప్ప. గురుగారు, మేము పీఠంలో పసుపుతో గణపతి చేస్తూ ఉంటాము. ఇది రోజు చేంజ్ చేయాలంటే రోజు చేయాలి, లేకపోతే నల్లబడి డాంబరెక్క అయిపోయి మొదటి రోజు పసుపుగా ఉన్నది ఆ మరుసటి రోజు ఆఖరి రోజుకి ఏ కలర్లో ఉంటుందో తెలియదు. కాబట్టి అది పెట్టాలా పెట్టకూడదా కూడా ఆలోచించుకోండి. పెడితే రోజు పెట్టండి, పెట్టకపోయినా కూడా దోషం లేదు. శరణమయ్యప్ప. ఎరుమేలి అంటే ఏంటి? ఎరుమేలిలోనే ఎందుకు పేటై తొల్లుతారు? ఈ ఎరుమేలి అనే పేరు ఎలా వచ్చిందంటే ఎరుమేలి కాదండి, ఇది ఎరుమై కొళ్ళి. ఆ యొక్క మగిషి అనే రాక్షసుని సంహరించిన వనం అది. స్వామివారు ఆ యొక్క వేటకు వెళ్తూ ఉండగా ఆ యొక్క సైన్యాలంతా కూడాను కాటాల వేషధారియే. శరణమయ్యప్ప అని శరణఘోషలో ఉంది. ఆ యొక్క ఆకులు అలములు రంగులంతా వేసుకొని స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అని పాడుతాను. తిందగతం అనేది ఒక శబ్దంగా ఉంది, కానీ స్వామి తిందగతం కాదు. స్వామి నిండే అగత్తువోం, అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే నాలో ఉన్న నన్ను నువ్వు తీసేయి, నీలో ఉన్న నిన్ను నేను తీసేస్తాను అనే అర్థం దానికి. ఎరుమై కొళ్ళి అని అంటారు. ఎరుమేలి అంటే ఆ యొక్క స్వామివారి యొక్క అంగరక్షకుడు అయినటువంటి బాబరన్ అని ఒక భూతాధిపతి, అతను ఆ భూతాధిపతిగా ఉన్నటువంటి అతని యొక్క స్థలం అన్నమాట అది. ఆ స్థలంలో అతను సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క అందరినీ వేషాలు వేసుకుంటూ స్వామివారితో పాటు వెళ్ళడం ఉంటుంది. అదే వనయాత్ర. శరణమయ్యప్ప. గురుస్వామి, మేము పూజలు చేయాలనుకున్నాము, దాని అంబల పూజ అంటారా, మండపాల పూజ అంటారా, అసలు అరటి మాటతో కడతారా, మండపాలతో కడతారా, ఇది ఎలా చేయాలి? ఇలాగే చేయాలా, ఇలా చేయకూడదా? అంబలం అంటే దేవాలయం అండి. దాని అప్పటి కాలంలో అరటి చెట్టుతో కట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చేసింది. తర్వాత ఫ్లవర్ డెకరేషన్తో కూడా చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి అంబలం అంటే దేవాలయం. స్వామివారికి ఒక దేవాలయం వేసి నిర్మించి చేయడం మీ శక్తి అనుసారం, మీ ఆచారానుసారం, మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క పూజా సమయంలో లేదా భిక్ష సమయంలో అందరూ షర్ట్ ఇప్పేస్తారు, దానికి ఏమైనా కారణం ఉందా అని అంటే ఉందండి. పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇప్పుడు మనం సివిల్గా ఉన్నామనుకోండి, కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. మన పని వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఇంకొకరు కానీ వారు ఇంకో రకంగా వాళ్ళు సమబంతి భోజనం చేస్తామా, చేయం కదా, వాళ్ళు అక్కడ పో ఇక్కడ తిను అని అంటుంటాం కదా. కానీ పావుల తులసి మాల వేసుకోకని ఇటు సేటు మాల వేసుకున్నా, డ్రైవర్ మాల వేసుకున్నా, పెద్దవాళ్ళు మాల వేసుకున్నా, తన తోటి వాళ్ళు మాల వేసుకున్నా ఒకరికొకరు నమస్కారం చేసే సంస్కృతి. పేద లేదు, చిన్న లేదు, సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా తన పేరును తన భక్తుడికి ఇచ్చి తనంతటి వాడిని చేసే గొప్ప దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. కాబట్టి పూజ సమయంలో మేమందరం సమానం చెప్పి షర్ట్ ఇప్పేసి టవల్ నడుము కట్టుకొని చక్కగా సమబంతి భోజనం చేసే అన్నదానం చేసే ఒక పూజనే ఈ యొక్క అయ్యప్ప పూజ. అందుకని షర్ట్ ఇప్పడం జరుగుతుంది. శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఇప్పటి కాలంలో మేము ఎలా చేసుకోవాలి స్వామి? ఇప్పుడు TDB అంటారు, అంటే ట్రువాన్కోర్ దేవస్వం బోర్డ్ అనే ఒక దాంట్లో ఆ వెబ్సైట్లో వర్చువల్ క్యూ లైన్స్ ఆన్లైన్ అని చెప్పి డేట్స్ని ఇస్తున్నారు. రోజుకి 60,000 70,000 మందికి దర్శనాన్ని ఇస్తున్నారు. నేను చదువుకోలేదండి, నాకు తెలియదంటే ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉంది కదా, అన్ని సేవల్లో ఉంటారు. లేదా తెలిసిన వాళ్ళ దగ్గరైనా చేసి అది ఉచితం, నో రుసుము. ఆన్లైన్లో మీ ఆధార్ అప్డేట్ చేసి మీ దర్శనం టైం బుక్ చేసుకోండి. ఆ టైం ప్రకారం వెళ్ళండి. శబరిమలకి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఇమ్మీడియట్గా దిగి వచ్చేసేయండి. వెనక మీకోసం చాలామంది దర్శనం మీ తోటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యూలో ఇబ్బంది పడకూడదు. మీరే 2-3 రోజులు అక్కడ ఉండి అందరికీ దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి, దర్శనం చేసుకొని వచ్చేసేయండి. శరణమయ్యప్ప. ముద్రబడి గురుదండం అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఎప్పుడు ప్రదానం చేస్తారు? అసలు దీని యొక్క విదేశం ఏంటి అంటే 18 యాత్ర చేసిన ఒక గురువుగారు, ఆయన 18 యాత్ర పూజ చేసుకునేటప్పుడు తనకి మొట్టమొదటి మాల వేసినటువంటి గురుస్వామిని పిలిపించుకోవడం, ఒక ఉపదేశం చేయించుకునే వారి దగ్గర ఆ 18 ముద్రను సాక్షాత్ పరమేశ్వరుడుగా అయ్యప్పగా భావించి ఆ గురుముద్రను వారికి ఇవ్వడం, దాన్ని శబరిమలలో స్వామివారి చేతుల మీదుగా తీసుకొచ్చి పెట్టుకొని దానికి నిత్యం పూజించడం అనేది ఒక ముద్రవడి యొక్క శాస్త్రం. వారికి అవబృధ స్నానం చేయించి 18 కలశాలు పెట్టి చేయడం అనేది ఒక శాస్త్రం. కాబట్టి ఆ 18 యాత్ర అప్పుడే ముద్రవడి అనేది ఇవ్వడం జరుగుతుంది. శరణమయ్యప్ప. నమస్కారం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప. ఆ యొక్క స్వామివారి 18 అవతారాల్లో ఉన్నటువంటి స్వామివారిని పూర్ణాపుష్కలతోనే చేస్తారా లేదా కొబ్బరితోనే చేస్తారంటే, ఇలా విగ్రహారాధన కూడా పూర్ణాపుష్కల పెట్టి చేస్తారు, లేదా 2 దీపాలను పెట్టి కూడా చేస్తారు, లేదా కొబ్బరి పువ్వుతో కూడా పెట్టి పూర్ణాపుష్కలాగా భావించి చేస్తారు. తప్పులు లేదండి, దోషమే లేదు. శరణమయ్యప్ప. ఇది నెయ్యి కాంట్రవర్సీ సబ్జెక్ట్ అండి. ఇది ఇప్పుడు మనం అంతా దేశమంతా చూస్తున్నాం. నెయ్యి కాంట్రవర్షియల్. మంచి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఎంచుకోండి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి గడ్డ కట్టదు. గురుగారు, మేము ఇరుముడిలో పోసిన కొబ్బరికాయలో నెయ్యి పోస్తాం కదా, అది గడ్డ కడితే బాగా వ్రతం ఉన్నట్టు, లేకపోతే కరిగిపోతే బాగా వ్రతం లేనట్టు ఒక ఉంది. మరి ఎలా చెప్పమంటారు దీనికి అని అంటే, ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే అబద్ధం. ఏమండి, మీ తల మీద ఇలా చేయబెట్టుకొని చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చాలా వేడి వస్తుంది. మరి ఆ ఇరుముడిని వనయాత్రలో ఇలా పెట్టుకొని ఉండగా కొన్ని గంటలు పెట్టుకుంటా కదా, ఈ తల మీద ఉన్న ఉష్ణమంతా ఇరుముడికి ఎక్కుతుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా, కరగదా? మరి అదేనా భక్తికి లింక్? ఇది టెక్నికల్ లింక్, అది భక్తి లింక్ కాదు. బాగా గడ్డగడితే బాగా పూజ చేసినట్టు, కరిగిపోతే తప్పు చేసినట్టు అంతా అలాంటి అపోహలు తీసేసేయండి. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు, కొట్టగానే కారుతుంది, తప్పు లేదు. దానికి మీ భక్తికి సంబంధం లేదు. గురుస్వాములు కూడా కొంత చెప్పాలి. గడ్డ కట్టిందంటే ఆహా నువ్వు బాగా దీక్ష తీసావు, కరిగిపోతే ఏం స్వామి అంటే, వాడు అలా చెప్పిన స్వాములు సూసైడ్ చేసుకున్న చరిత్రలు ఉన్నాయి. కాబట్టి అలాంటి చేయకండి. మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని, అందరూ ఒరిజినల్ నెయ్యి అంటారు, ప్రయత్నం చేయండి. ఆవు పాయలు తెచ్చుకొని మీ ఇంట్లోనే 40 రోజులు రోజు తీసుకొని కరిగితే అదే నెయ్యి అవుతుంది కదా. దాన్ని పెట్టండి, ఏమవుతుంది? ఒక కొబ్బరికాయ అంతా 200 నెయ్యి ఎడితే సరిపోతుంది. కాబట్టి అలా చేయండి, దోషం లేదు. శరణమయ్యప్ప. ఏమంటే మేము మాల వేసుకునేటప్పుడు స్ఫటిక మాల వాడచ్చు అంటే, ఈ మాల ఆ మాల లేదండి. తులసి మాల, రుద్రాక్ష మాల, కరిమాల, స్ఫటిక మాల, నవరత్న మాల, పగడమాల, అన్ని మాలలు వేసుకోవచ్చు. దీన్ని ఇన్నిసార్లు వేసుకోవాలి అన్నిసార్లు వేసుకోవాలి కాదు. వేసిన మాల తెగకుండా ఉందా చూసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఇరుముడిలో తీసుకువెళ్ళే 5 కొబ్బరికాయలో ఒక కొబ్బరికాయని మాలిగై పురతమ్మ అమ్మవారి దేవాలయంలో కింద దొల్లించి వదిలేస్తారెందుకు? అమ్మవారు ఆ ముక్కంటి కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ శక్తి ముందర శివాన్ని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి, ఆ దొల్లిస్తూ ఉండగా మన శరీరము ఇట్లా బెండ్ అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాలు కదిలి ఆ వైద్యనాథుడు అంటారు కదా శివుణ్ణి, వైద్యనాథుడిని తీసుకుపోయి అలా దొల్లించుకుంటూ ఆ మూలకు ఈశాన్య భాగంలో దాన్ని అలా వదిలేయడము. అమ్మవారి ముందర శివుడు ముక్కంటి వాడి కొబ్బరికాయని కొట్టకూడదని అలా కొడతారు. అందుకే జుట్టున్న కొబ్బరికాయ దేవాలయంలో కొడతారు. జుట్టు తీసేస్తే శివం శవం కాకూడదు కాబట్టి అక్కడ దొల్లించి వదిలేస్తారు. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది కదా శబరిమలైలోను, లేదా ఆసేతి హిమాచలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గుర్రం ఎందుకు ఉంటుంది? స్వామివారు పులి వాహనం కదా, మరి ఎందుకు గుర్రం ఉంటుంది అని అంటే, స్వామి పులిపాలకు వెళ్ళాడు కాబట్టి పులి మీద ఎక్కాడు కాబట్టి స్వామివారి యొక్క వాహనం గుర్రం. అందుకే హరివరాసనంలో ఏం చెప్పారు 4వ పంక్తిలో, తురగ వాహనం సుందరాననం పరహదాయుతం వేదవర్ణితం. వేదంలోనే చెప్పబడింది. స్వామివారి 18 అవతారాల్లో విశ్వశాస్త్రగా ఉన్నటువంటి స్వామివారు గుర్రం మీదే ఉంటారు. స్వామివారి యొక్క వాహనం తురగం, పులివాహనము, సింహవాహనము, ఇవన్నీ కూడా స్వామివారు తన యొక్క విహారంలో ఉపయోగించుకున్నారు. శరణమయ్యప్ప. మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి. బ్రహ్మచర్యం ఉండడం, దాన్ని పడగొట్టకుండా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం, వెల్లుల్లిపాయలు అవన్నీ తినకూడదు. అనవసరమైనటువంటి గాసిప్స్, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఎవరిని బోధించినా స్వామి అని అమ్మ అని పిలవడం, ఏకవచనంతో అరేపురే అని మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి. చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి. అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది. చెయ్యకూడని పని అంటే ఇలా చేసి తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ, సదా సర్వకాల సర్వావస్థలయందు స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ, మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు. ఇవన్నీ చేయాలి. చెయ్యకూడని మీకే తెలిసిందంటే చేయకండి. శరణమయ్యప్ప. ఇప్పుడు గురుగారు, ఈ మాల వేసుకుంటే కరిమాల,
స్ఫటికమాల ఈ ఏజ్లో వేసుకోవాలి, ఇన్నిసార్లు వేసుకుంటే వేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇలాంటిది ఏమైనా నియమం ఉంటుందంటే ఏం లేదండి. మాలధారణం నియమాల తోరణం. మీరు తులసి మాల, కరిమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడమాల, ఏ మాలైనా వేసుకోండి, కానీ వేసుకోండి అది బాగా ఉందని చూసుకోండి. ఈ సంవత్సరం వేసుకోవాలి, ఆ సంవత్సరం వేసుకోవాలని ఎవరైనా చెప్పితే నమ్మకండి. అలా ఎవరూ చెప్పబడలేదు. దీక్ష తీసుకోండి, దీక్ష ఉండండి. శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో పంబా నది అంటే ఏంటి, ఆ పంబకున్న విశిష్టత ఏంటి, పంబా నది ఎలా వచ్చింది, ఈ యొక్క యాత్రలో పంబా నది ఎందుకు ఉండాలి, వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే, స్వామివారు వేరు, పంపా నది వేరు కాదు. ఈ శివుడు మోహిని, ఆ మోహినిని చూసి ఈయన మోహిస్తారు. ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా. శివుడు కూడా అలా పరిగెత్తు ముహిర్దవన్ మలై అని వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్దవన్ మలైలో వచ్చి ఆగారు. వీరు ఇరువురు ఆగినప్పుడు శరీరంలో, మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే కొంచెం చెమట వస్తుంది చూస్తారా, అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది. ఆ శివుడి యొక్క చెమట అరిచేతుల్లోనూ, మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు. అందులో నుంచి ఒక అణువు జారి కింద పడుతుంది. అదే పంపా నది. అయ్యప్ప స్వామి వారు వేరు, పంపా నది వేరు కాదు. కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగా నది. ఎవరెవరు చేశారు ఈ యొక్క నదిలో స్నానం అనంటే, నారదాది మునిలి చట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట, పంపా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప. ఈ పంపా నదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి, మీ బట్టలు వదిలేయకండి, ఎంగిలి ఉమ్మకండి, మూత్ర మాలిన్యాలు చేయకండి అని అక్కడ కేరళ ప్రభుత్వం వారు, ట్రువాన్కోర్ దేవస్థానం బోర్డు వారు అడుగు అడుగున చెప్తున్నారు. కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే. శరణమయ్యప్ప. ఈ పెద్ద పాదం అంటే ఏంటి, ఈ చిన్న పాదం అంటే ఏంటి, ఈ పాదాలు ఏంది అని అంటే వనయాత్ర అంటారు దీన్నే. ఎరుమై కొళ్ళి అని చెప్పారు చూస్తారా, స్వామివారే స్వయంగా ఎరుమేలి నుండి మొదలు పెడితే శబరిమల వరకు నడిచి వెళ్ళారు. ఎరుమేలి నుంచి శబరిమలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 63 కిలోమీటర్లు ఉంటుంది, 48 మైళ్ళు అంటారు. ఈ 48 మైళ్ళని పెద్ద పాదం, ఎరుమేలి, పేరూర్ తోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా, ఇంజిప్పారకోట, కరిమల, కరీలాంతోడు, పెరియానవట్టం, శరియానవట్టం, పంబా నది, నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, సరంగుత్తి, సన్నిధానం, శబరిమల అని ఇన్ని రకాలైనటువంటి 5 కొండలతో ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద పాదం, చిన్న పాదం అంటారు. ఇలాంటి చోట నడిచి వెళ్ళడంలో కొన్ని ముక్కోటి వనమూలికలతో కూడినటువంటి చెట్లండి. అలాంటి యొక్క చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా, మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా, శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. ఆ యొక్క వనమూలికల యొక్క గాలి మన శరీరంలో పడితే చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతులమయ్యి మంచి ఓవరాల్ అవుతుందన్నమాట బాడీ. అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి, అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట. కరిమల చేరి కరముల మ్రోక్కి నీ కీర్తి వెలుగెత్తి చాటుదాం. ఎంత అద్భుతం తెలుసా, అలా చెప్తూ ఉంటానే ఎలా గుజ్బం చేస్తారో. ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన, ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి. అంత అద్భుతం. ఎక్కడ చూసినా మన బంధువులే. మనం ఆలవేసుకున్న అయ్యప్పుడే ఎంత ప్రేమగా, మీరు నడవలేకపోతున్నారా, ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్తో, ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు పాదాలు పడతారు, ఒకళ్ళు భోజనం ఇస్తారు, ఒక టిఫిన్ ఇస్తారు. ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ. పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర. శరణమయ్యప్ప. అప్పాచిమేడు నీలిమడై దాటిన తర్వాత అక్కడ బియ్యపు ఉండలు వేస్తూ ఉంటారు కదా స్వామి. ఎందుకు స్వామి అనంటే, ఈ యొక్క మృగాలు
పక్షులు పశుపక్షాదులు ఉంటాయి చూసారా, వాటికి అన్నిటికీ ఆహారం వేసే విధంగా బియ్యపు ఉండల్ని అక్కడ వేయడం జరుగుతుంది. వాటికి అన్నిటికీ కూడా ఆహారం. ఇందులో చూడండి, పరోపకారార్థే ఇదం శరీరం, నేను నా కోసం దీక్ష తీసుకొని వస్తున్నాను, దానితో పాటు పశుపక్షాదులను కూడా నేను కాపాడుతాను అని చెప్పే ఒక సంకల్పమే ఆ బియ్యపు ఉండలు అప్పాచి మెడలు అలా విసిరివేయడము. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే ఎంత అద్భుతం తెలుసా. బ్రహ్మచర్య దీక్ష ఉండడం గొప్పతనం కాదు. వాడు నిన్న ఎలా ఉన్నాడు ఈరోజు అలాగే ఉంటాడు, బట్టలు మాత్రమే మారుతుంది. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యను సైతం మాతా మాళిగేపురత్తమ్మ అని చెప్పుకుంటూ తనకు తానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి బ్రహ్మచర్య దీక్ష తీసుకునేదే బ్రహ్మచర్య దీక్ష. ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మహామహా యోగులు ఉన్నారు. మనకు వివేకానందులను చూసాం, అలా ఎంతోమంది శంకరులను చూసాం. బ్రహ్మచర్య దీక్షతో ఏ పూజ చేసినా 1,00,000 రెట్లు తిరిగి అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో అంత పవర్ ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి పూజలో విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో కదా, మరి వెంకటేశ్వర స్వామి పటంగాను ఇంకో చోట ఉన్నాడు. ఆయన ఎందులో చూసినా అణువణువులో ఆయనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా ఎందెందు వెతికినా అందందే కలుడు అని హరి అన్నాడు చూసారా. ఏ రూపంలో అయినా ఆయన ఉంటారు కాబట్టి ఏ రూపంలో అయినా పెట్టి ఆయన్ని పూజించవచ్చు, తప్పు లేదు. కానీ పూజిస్తున్నారు కదా, ఆనందపడతారు. శరణమయ్యప్ప. గురుగారు, మేము ఈ యొక్క అయ్యప్ప దీక్షతో పాటు శివ దీక్ష, గణపతి దీక్ష, అమ్మవారి దీక్ష ఇవన్నీ ధరించవచ్చా అంటే, నేను 10th చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చా, డిగ్రీ రాయొచ్చా అంటే ఆన్సర్ ఏ దీక్షకు ఆ దీక్షే. శరణమయ్యప్ప. మేము యాత్రలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటాం కదా, మరి వేరే దేవాలయాలకు కొన్ని వెళ్ళొచ్చు అంటే అదొక తీర్థయాత్ర. మీరు వెళ్ళేది అన్ని దర్శనాలు చేసుకోండి కాకపోతే. శరణమయ్యప్ప. గురుగారు, మేము దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్నాము. మా ఇంట్లో ఒక సన్నిధానం పీఠం పెట్టాం కదా, దానికి కదల్చొచ్చా వెళ్ళేటప్పుడు? కొంతమంది కదులుస్తారు, కొంతమంది వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ చేసి కదుపుతారు, తప్పు లేదు. దానివల్ల దోషం అంటూ ఏమీ లేదు. శరణమయ్యప్ప. ఏమండి, భార్య భర్తలు కలిపి దీక్షలో ఉండగా వ్రతాలు చేసుకోవచ్చా? సత్యనారాయణ వ్రతం కానీ కేదారి వ్రతం కానీ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సన్యాస దీక్ష తీసుకోవట్లేదు మీరు, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. కట్టుకున్న భార్య అనుమతి ఇస్తేనే మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు. అయ్యప్ప పడి పూజ అయినా మీరిద్దరు దంపతులు కూర్చొని పూజ చేయాలి. మీరు పూజ చేసినంత మాత్రం పక్కన కూర్చొని మాత్రం మీ కరెంట్ టైం షాక్ కొట్టదు. మీరే కదా సంకల్పం తీసుకున్నారు దీక్ష తీసుకుంటారని. అన్ని పూజలు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎందుకు లేవాలి, చన్నీటి స్నానం ఎందుకు చేయాలంటే ఇది ఒక దీక్షలో మాత్రమే కాదండి, నిత్య జీవితంలో కూడా సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఈ మాధ్యమం ద్వారా చూడండి, మాల వేసుకున్నప్పుడు త్వరగా లేస్తారు. మాల ఇప్పిన తర్వాత ఎన్నింటికి నిద్ర లేస్తారో తెలియదు కదా. మీ డే టు డే యాక్టివిటీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది దీక్షలో ఉండగా మీరు చేయగానే మీకు చాలా 3-4 గంటలు ఎక్కువ కూడా కలిసి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం ఆ సమయం లేదని బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల మనలో ఒక నిగ్రహం పెరుగుతుంది, ఒక ఐశ్వర్యం పెరుగుతుంది, మన ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుందండి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలంటారు. శరణమయ్యప్ప. ఏమండి, వనరక్షకుడుగా మేము ఇంటి ముందర కొబ్బరికాయ కొడుతున్నామండి, కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు అంటారు. అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే, ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆ విల్లు ఉంటుంది చూసారా, విల్లు అంబు ఇలా వదిలాం, ఎయిమ్ చూసి వదిలేస్తే నో 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 బ్యాక్ 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 అంటామా, వెళ్ళిపోయింది అంతే. అది అక్కడ పోయి రీచ్ అవ్వాల్సిందే. కొబ్బరికాయ కొట్టి వెళ్తే స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తే నీకు ఇంటితో పనే ఉంటుంది. యు ఆర్ గో అవుట్ కదా, మళ్ళీ ఎలా వెనక్కి వస్తావు? వెళ్ళిపోవడమే శబరిమలకి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క మాల వేసుకునేటప్పుడు కండువా వేసుకోవాలి కదా, అది వేసుకుంటే మంచిదా, దాని ఏంటి కథ, దాని గురించి కొంచెం చెప్పండి అంటే కండువా వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మాల ఇప్పుడు ఇలా పైన వేసుకోగానే దారిలో పోయేవాడు మీరు చూడండి, మీరు ఇప్పుడు స్కూటర్లోనో కారులోనో నడిచిపోతుంటే మిమ్మల్ని చూడగానే తెలియకుండానే ఒక సివిల్గా ఉన్నాడు స్వామిచరణం ఇలా పెట్టేసుకోండి, మన పక్కన అయ్యప్ప పోతున్నారు అనే ఒక భావన వచ్చేస్తుంది. ఆ డ్రెస్కి గౌరవం ఇస్తున్నారంటే ఆ గౌరవం మీకు కూడా వస్తుంది. కాబట్టి మీలో ఉన్న మాలకు కూడా గౌరవం వస్తుంది. కాబట్టి ఆ మాలకు మర్యాదగా మీరు ఉండండి, సమాజం మీకు గౌరవం ఇస్తుంది. ఎలాంటి వస్త్రమైనా ధరించండి, గౌరవంగా ఉండండి. శరణమయ్యప్ప. అంటే కలస పూజ అని ఉంటుంది, ఇక 18 పడిలోనే చేస్తారు అన్ని పూజలు. కలస పూజకు 18 లేదు, కన్నీసాం లేదు, అన్ని పూజలను కలస పూజ చేయాలండి. ఎందుకు ఈ కలసం పెడతారంటే గంగే చయం నేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పంబ అన్నీ కూడా అందులో పెట్టి చేస్తాం. కాబట్టి ప్రతి పూజకు కలస పూజ చేయొచ్చు, తప్పులేదు. శరణమయ్యప్ప. ఏమండి, పడి పూజ చేసి కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి. ఒక్కొక్కసారి మిడ్నైట్ అయిపోతుంది, ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా? మరుసటి రోజు అయిపోతుంది కదా, 12 అయిపోతే తీసుకోవచ్చా అంటే
టిపికల్ క్వశ్చన్, టిపికల్ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి. సివిల్గా ఉంటాం మనం అనుకోండి, సినిమాకి పోతాం, అర్ధరాత్రి వచ్చి తింటారా తినలేదా, లేదా థియేటర్లపై బకెట్ పాప్కార్న్ తింటావా లేదా, అప్పుడు అయిపోయింది. సివిల్గా ఉన్నాం, అప్పుడు తినచ్చు. మరి దీక్షలో ఉంటే తినచ్చా అంటే కాస్త తింటే మీకు అరగదు, అదొకటి మెయిన్. ఎందుకంటే తెల్లవారుజామున 4 మీరు లేవాలి, అదొకటి. ఏమంటే ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి. అందుకని రోజు లేట్ కాకూడదు. మీరు అక్కడ టైంపాస్ చేయలేదు కదా, సరదాగా జాలీ ట్రిప్కి వెళ్ళలేదు కదా, స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము, చెవులకింపుగా నామస్మరణ, ఒక ప్రసాదం అక్కడ పూజలో ఉండి అన్నీ ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ధిక్కరణ చేసిన ధరకి ఏమైందో 5 కథలో ఒకటి చెప్తాం కదా, అదేవిధంగానే ప్రసాద ధిక్కరణ కదా. ప్రసాదం తీసుకోండి, ఎక్కువ తినకండి, కొంచెమైనా తినండి, కొంచెం ప్రసాదం తీసుకొని రండి. ప్రసాదం తీసుకోవాలి. మీ అయ్యప్ప పస్తుంటాడు కదా, మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న, ఇప్పుడు XYZ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి, మాల వేసుకుంటే మీరు శివస్వామి అయ్యారు. ఆ శివస్వామిని పస్తు పెడతామా, కాబట్టి కొంత ఒక పండైనా తినండి, రొట్టిగా మాత్రం వెళ్ళకండి. శరణమయ్యప్ప. ఏమండి, కన్యస్వామి నుంచి ఒక్కొక్క బాణము, కత్తి, గంట, గద ఇవన్నీ తీసుకెళ్తారు. 18 యాత్రకు వెళ్ళే వాళ్ళు మాత్రం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు కదా గురుగారు. దీని యొక్క పరమార్థం ఏమైనా ఉందా? ఎందుకోసం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు అంటే, అప్పటి కాలంలో ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు అందరూ నడిచే వెళ్ళేవాళ్ళు, వేరే దారి లేదు. ఇప్పుడు కదా కారు వసతులంతా పంబ వరకు వచ్చింది. అప్పుడు ఈ కొబ్బరి చెట్టు సీనియర్గా ఉన్నవాళ్ళు కొబ్బరి చెట్టు పెట్టడం వల్ల ఇప్పుడంతా మినరల్ వాటర్, ఆ వాటర్, చుక్కు వెళ్ళం వాటర్ అంతా వచ్చింది. అప్పుడు ఆ కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టి దాహారతిగా దాహం తీసుకునేది. కాబట్టి మన యొక్క ముందు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సేవను మానవతా దృక్పథంతో మనం ఇప్పటికీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్టు నాట్ అలౌడ్ అండి. సెంట్రల్ ఫారెస్ట్ స్ట్రిక్ట్గా అలౌ చేసింది. అక్కడ పెట్టడానికి స్థలం లేదు. అందుకని మనం ఏం చేయాలి, కొబ్బరి చెట్టు కల్చర్ని మానకూడదు. మన పరిసర ప్రాంతాల్లో, మన ఊరిలో ఉన్న ఏదో ఒక దేవాలయంలో ఆ కొబ్బరి చెట్టును పెట్టేసి, మనం వెళ్ళేటప్పుడు ఇరుముడిలో బంగారు కానీ వెండితో కానీ కొబ్బరి చెట్టు ప్రతిమను తయారు చేసి ఇరుముడిలో వేసి, అది స్వామివారి హుండీలో వేస్తే ఆ స్వామివారి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ వస్తువులు ఉపయోగపడుతుంది. శరణమయ్యప్ప. అళుదా నదిలో వనయాత్రకు వెళ్ళేటప్పుడు 2 రాళ్ళు తీస్తారంటారు కదా గురుగారు. దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చింది? అళుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి. ఈ మణికంఠుడికి మగిషికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట. ఈ మగిషికి ఒక వరం ఉంది, తన శరీరంలో నుంచి 1 డ్రాప్ బ్లడ్ కింద పడిందంటే 1,00,000 మగిషులు మళ్ళీ పుట్టాలి అని. ఆ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి 1 చుక్క కూడా నెత్తురు కూడా రాకుండా బొక్కలు ఎముకలంతా విరిగిపోయేటట్టుగా మెలికలు తిప్పి కింద కొట్టి పైన కొట్టి ఆ మగిషిని సంహరిస్తుంటే, ఆ నొప్పి తట్టుకోలేకుండా మగిషి అழுదాళ్ అంటే ఏడ్చింది. ఆ మగిషి యొక్క కన్నీటి బొట్టే అழுదా నది. అలా నది పుట్టింది. మరి 2 రాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నాం? గిరగిర కొట్టి స్వామివారు విసిరేసేస్తారు ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని. దాన్ని మంత్రంలో ఏం చెప్పారు? మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. చనిపోయిన వాళ్ళ యొక్క సంస్కారం చేయకపోతే ఆ కుళ్ళిన శరీరం ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది కదా, పొంగుతుంది కదా, ఉబ్బుతుంది కదా. వెంటనే ఆ మగిషి యొక్క శరీరం ఉప్పొంగిపోగానే సూర్యచంద్రులందరూ ప్రపంచంలో కనబడకుండా ప్రపంచమంతా చీకటి అయిపోయిందట. వెంటనే దేవతలందరూ స్వామివారిని మొరబెడుతున్నారు, స్వామి ఇదేంటి స్వామి, రాక్షసి చనిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది ఏంటి? ఏం పర్లేదురా నాన్న, అందరూ ఒక 2 రాళ్ళు తీసి దాని మీద వేయండిరా, అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటే, అప్పటి నుంచి అళుదా నదిలో నిలబడుకొని అందరూ రాళ్ళు వేయడంతో అది అలా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఆ నది వేసి మనలో ఇప్పుడు ఆ రాక్షసి మీద వేయట్లేదు, ఈ 2 రాళ్ళు తీసి మనం ఇప్పుడు ఎవరు వేస్తున్నాం? మనలోని కామ, క్రోధ, లోభ, మోగ, మదమాశ్చర్య, ఈర్ష, డబ్బ అని దుర్గుణాలన్నీ తొలగిపోవాలి అని 2 రాళ్ళు వేసేస్తున్నాము. శరణమయ్యప్ప. స్వామివారు ఇప్పుడు ఎలా, స్వామికి 18 అవతారాలు ఉన్నాయంటున్నారు కదా, దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా అంటే, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి. శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో, మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో, సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారాలు ఉన్నాయి, గణపతికి ఎలా అవతారాలు ఉన్నాయో, శాస్త్ర కూడా అవతారం. ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు. స్వామివారి 108 అవతారాలు మొత్తము. అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే 18 అవతారాలు అంటారు. అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ
ఆకాశ శాస్త, కళ్యాణ వరద శాస్త, జగన్మోహన సుందర శాస్త, సుందర పాండ్య శాస్త, సంతానదాయక గోత్రు శాస్త, కళ్యాణ వరద శాస్త, అయ్యనారప్ప శాస్త, యోగ శాస్త, శిల్పశాస్త, క్షిప్రు శాస్త, భూశాస్త, ఆకాశ శాస్త, జ్ఞానశాస్త, కిరాస శాస్త, సమ్మోహన శాస్త, శిల్పశాస్త, విశ్వశాస్త, జీవశాస్త్రగా ఇలా 18 అవతారాలు స్వామివారి యొక్క శాస్త అంటే శాసించేవారు. మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్టాండ్కి కూతగొంతు రూపంలో ఒక 3 కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్లో అలిపిరి, కపిలతీర్థం, జీవకోన అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ చెరువు కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 360 రోజులు ఆ శివుడి మీద నీళ్ళు ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం, దాని శేషాచలం అడవులు అంటారు. ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము. భక్తులు పుట్టినందుకు ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి, 18 అవతారాల స్వామివారిని చూడండి, అనుభూతిని పొందండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ జ్యోతి దర్శనం అంటారు కదా, ఈ జ్యోతి అంటే ఏంటి, ఇది ఎలా అయ్యింది, దీని గురించి కాస్త ఏమైనా చెప్పగలరా అంటే, పందల రాజా వారు ఏమంటున్నారంటే మకర సంక్రాంతి రోజు స్వామివారు మీ యొక్క ఆభరణాలన్నీ నేను రాజుగా దర్శనం చేసుకుంటాను, ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగా నేను మీకు దర్శనమిస్తాను. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్, అడవి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇచ్చే హారతియే జ్యోతిగా ఉంటుంది. కాబట్టి అక్కడ కాంతమలై అనే ఒక కొండ, శబరిమలై నుంచి 360 degrees హైట్లో ఆ యొక్క ప్యారలల్గా అక్కడ ఒక కొండ ఉంటుంది, అది కాంతమలై అంటారు. ఆ ప్రాంతంలో స్వామివారికి అడవి వాళ్ళందరూ ఇచ్చే హారతియే జ్యోతి. ఆకాశంలో కనబడే నక్షత్రమే ఉత్తర నక్షత్రం. ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే ఉంటుంది. జ్యోతి దర్శనం ఎలా చేస్తున్నాం మనం? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా జ్యోతి దర్శనం చూసుకుంటూ ఉంటే ఎంత అద్భుతం తెలుసా? శరణమయ్యప్ప. ఇప్పుడు అంటారు గురుగారు, జ్యోతి రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుంది కదా, దానికి ఏంటి కారణం అని అంటే, స్వామివారి యొక్క జ్యోతి దర్శనం రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుందంటారు కదా, మరి దానికిను దీనికి ఏంటి లింక్ అని అంటే, పందలంలో 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ ఆభరణాన్ని లిఫ్ట్ చేస్తారు. ఆ యొక్క వంశపారంపర్య వారిలో దాన్ని మోసుకుంటూ నడుచుకుంటూ పాదయాత్రగా వస్తారు. ఈ సమయంలో గరుడ పక్షి వస్తేనే దాన్ని తీస్తారనమాట. కృష్ణ పరుందు అంటారు. అంటే సాక్షాత్ ఆ శ్రవణ నక్షత్రుడైనటువంటి ఆ స్వామివారు మహావిష్ణువు ఆ యొక్క గరుడ పక్షి రూపంలో గరుడ గమన ఎలా అన్నారు, స్వామివారు నడిచే వాహనం కదా, అందులో ఉండి తన యొక్క కొడుకు యొక్క ఆ యొక్క తిరువాభరణ ఘోషయాత్ర అంటారు దాన్ని. ఆ ఘోషయాత్రను చూడడానికి సాక్షాత్ మహావిష్ణువే అక్కడి నుంచి తోడుగా వచ్చి శబరిమల వరకు ఆభరణం గర్భాలయంకి వెళ్ళగానే ఎలా మాయమైపోతుందో అలా మాయమైపోతుంది. అందరూ చూస్తున్నదే ఇది. అక్కడ ఎంత అద్భుతం తెలుసా, చెప్తూ ఉంటేనే అసలు పులకించిపోతుంది. ఆ గరుడ పక్షి ఆ స్వామివారి ఆభరణాన్ని ప్రతి చోట అలా నడిచిన చోటల్లా తిరుగుతూనే ఉంటుందట. తన కొడుకుకు జరుగుతున్న వైభవాన్ని ఆకాశం నుండి స్వామివారు చూస్తూ ఉంటారట. శరణమయ్యప్ప. కర్పూరమంటే తనకెంతో. స్వామి గురుగారు అయ్యప్ప స్వామి వారి దీక్షలో కర్పూరారతి ఎందుకు ఇస్తారు? కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో, ఇష్టం ఇష్టం స్వామికే. కర్పూరము కరిగినటుల పాపములే కరిగిపోవు, జన్మము ధన్యము చేసి జ్యోతి వెలిగెను. ఆ కర్పూర హారతి వెలుగుతూ ఉండగా మన శరీరంలో ఉన్నటువంటి కర్మ వ్యాధులు, జన్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇది అయ్యప్పకే కాదు, ఏ దేవుడికైనా దీపం ఇచ్చేటప్పుడు కర్పూరం కరిగిపోతే మనలోని దారిద్ర్యం, మాలిన్యం తొలగిపోయి పునీతులు అవుతాము. శరణమయ్యప్ప. గురుగారు, మేము శబరిమల యాత్ర వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు పంబా నది స్నానం చేశాము, తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయకూడదు అంటారు. ఇది చేయవచ్చా చేయకూడదా? అంటే మీరు శబరిమల రిటర్న్ అవ్వగానే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోతారా? అరగంటలో గంటలో? ఇంకో 2 రోజులు అవుతుంది కదా. ఈ 2 రోజులు స్నానం చేయకుండా ఎక్కడ ఉండరా? ట్రైన్లో స్నానం చేయరా? లేదా రూమ్లో ఎక్కడైనా స్నానం చేయరా? లేదా ఎక్కడైనా బాత్రూంలో స్నానం చేయరా?
పంబా నదిలో స్నానం చేస్తే పాప వచ్చిన పుణ్యం అంతా పోతుంది. మరి ట్రైన్లో ఉన్న బాత్రూంలో చేస్తే మీ పుణ్యం పోదా? కాదట. అక్కడ పాపాన్ని పంబా నదిలో వదిలేసాం, పుణ్యాన్ని కూడా అక్కడే వదిలేసేయండి. మీకంటే ముందు అనుగ్రహం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు? ఖర్చు మీదే, వస్తువులు మీదే, భక్తి మీదే. పూజ అంతా అయిన తర్వాత కృష్ణార్పణం వస్తుంది ఎందుకంటున్నారు? కృష్ణుడికి మీ కష్టాలంతా కృష్ణుడికి ఇస్తున్నారు కాదట. కృష్ణుడికి చెప్పితే 1000 కోట్లు మళ్ళీ తిరిగి మనకి తిరిగి ఇస్తారట అనుగ్రహాన్ని. అదేవిధంగా పంబలో పాపపుణ్యాలను అక్కడ వదిలేసేయండి, అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి చేరుస్తారు. కాబట్టి ఈ పుణ్యం మీకు ఇంటికి చేరాలంటే పంబలో స్నానం చేయండి, లేదా బాత్రూంలో స్నానం చేసి వదులుకోండి, మీ ఇష్టం. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమలలో నెయ్యి తోణి అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా, శబరిమల 18 మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం. ఆ బ్రిడ్జ్ కింద ఉన్నది నెయ్యి తోణి అంటారు దాన్ని. అక్కడ నెయ్యి తోణి అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ, ఒక గుట్ట అనుకుంటాం, ఒక పాండ్ అనుకుంటాం. అక్కడ రాడ్స్ ఉంటాయి, దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది. దాని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు. స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు. ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ పాయసానికి, అప్పానికి, కొన్నిటిని సాక్షెట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలలో. ఈ నెయ్యి తోణి అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని నెయ్యి తోణి అంటారు. శరణమయ్యప్ప. గురుగారు, కొంతమంది యువత దీక్షని పక్కదారి పెడుతున్నారు, స్టైల్ కోసం మాల వేసుకుంటానంటే దీనికి నేను ఒప్పుకోనండి. యువతలో చాలా చైతన్యం వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి దీక్షను యువతనే ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షలో తప్పుదోవన అనేది ఉండదండి. ఎవరు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి వారి దీక్షను అద్భుతంగా చేస్తున్నారు. అయ్యప్ప అంటే అందరికీ ఒక భయం ఉంది కాబట్టి అందరూ చక్కగానే దీక్ష తీసుకుంటున్నారండి. ఒకళ్ళిద్దరు ఏదైనా ఆకతాయిగా చేస్తే తెలియకుండా చేసిందే కానీ తెలిసి ఎవరు అయ్యప్ప దీక్షలో తప్పిదాలు చెయ్యరు. శరణమయ్యప్ప. శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా, మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు. అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోనూ తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం అని అంటారు. ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది. కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం, కాబట్టి దీన్ని అరవణ పాయసం అంటారు. శరణమయ్యప్ప. గురువారు, అయ్యప్ప స్వామి వారి పూజలో అయ్యప్పనే కదా మనం చేస్తున్నాం, మరి కుమారస్వామి, గణపతి వాళ్ళందరిని ఎందుకు పూజ చేస్తున్నాం అంటే, మనం ఒకరి ఇంటికి వెళ్ళామనుకోండి, మీ ఫ్రెండ్ని కలవడానికి పోతే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఆంటీ గారు నమస్కారం, అంకుల్ గారు నమస్కారం, తమ్ముడు పిల్లగాడు అంటే చెల్లె తమ్ముడు బాగున్నాను అందరూ ఎలా పలకరిస్తామో అలాగే మనం చేసుకున్నటువంటి పూజలో వీళ్ళందరినీ పలకరించుకోవడం ఒక బాధ్యత కాబట్టి చేయడం విశేషం. శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో నేను వెళ్తూ ఉండగా నాకు అక్కడ అభిషేకం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు నేను ఏం చేసుకోవాలి గురుగారు అంటే, ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు మనం అనుకున్నాం. నెయ్యి తోణి అని చెప్పాను చూసారా, మీరు తీసుకొచ్చినటువంటి ఆ నెయ్యిని ఆ నెయ్యి తోణిలో కొట్టేసేయండి, అది స్వామివారికి అభిషేకం అవుతుంది. అక్కడ సాచెట్లో నెయ్యి అమ్ముతారు, ఆ నెయ్యిని తీసుకొచ్చి అభిషేక ప్రసాదంగా మీరు వాడుకోవచ్చు. శరణమయ్యప్ప. గురుగారు, మేము చిన్న పిల్లలు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా నియమాలు ఉంటుందా అని అంటే, మరీ చిన్నపిల్లలకి దీక్ష తీసుకోకండి. దాన్ని తెలిసి చేస్తేనే కరెక్ట్ అండి. తెలియకుండా చేసి వాళ్ళు చేసే తప్పిదాలకి మీరు బాధపడద్దు. చిన్నపిల్లలంటే తల్లి యొక్క ప్రేమలో లాలటంలో ఉన్నటువంటి పిల్లలు, మేము మొక్కుకున్నామండి, మీ మూర్ఖ మొక్కులంతా మొక్కకండి. వాళ్ళని సివిల్లో దర్శనం తీసుకెళ్ళండి. ఈ దీక్ష యొక్క నియమ నిబంధనల్ని నేను తప్పకుండా పాటిస్తాను అని సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ చేత దీక్ష చేయడానికి ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేయాలి? పాలాభిషేకం, తేనె అభిషేకం అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు నెయ్యే అభిషేకం చేయాలి? అక్కడ శబరిమలలో కూడా ప్రాధాన్యత నెయ్యికే ఉంది. ఎందుకు అనంటే, స్వామివారు యోగ నిద్రలో కూర్చున్నారు. తన యొక్క మెడిమలు, కాలు యొక్క మెడిమలు పృష్ఠభాగానికి వేసుకొని కూర్చుని ఒక యోగ ముద్రలో కూర్చున్నారు స్వామివారు. మనం కావాలంటే చూడండి, యోగాలో అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు మనం కూర్చోలేం, అలా బ్యాలెన్స్ అయి పడిపోతాం. మెడిమలు ఉంటుంది కదా, కాలు మెడిమలు పృష్ఠభాగానికి తాక్కుంటూ కూర్చునే ఒక యోగ. దాన్ని మీరే ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, కూర్చున్న చోట నుంచి లేచి మీరు కూర్చున్న చోట తాకి చూడండి, ఒక వేడి వచ్చి ఉంటుంది. ఈ యొక్క స్వామివారు అక్కడ శ్రీచక్ర యోగపీఠంలో అలా కూర్చోవడం వల్ల వేడి ఉష్ణమై ప్రపంచాన్నంతా దహిస్తుందట. వెంటనే పరశురాముల వారు ఏమన్నారు, ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయండి. ఆజ్యం అంటారు కదా, స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడంతో ఆ శరీరంలో ఉష్ణం తగ్గిపోయి శాంతస్వరూపుగా ఉంటారంటారు. కాబట్టి శబరిమలలో ప్రధాన అభిషేకం నెయ్యి అభిషేకంగా మారింది.
నెయ్యికి వేడిని తగ్గించే గుణం, నెయ్యికి కొలెస్ట్రాల్ ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మకండి. కావాలంటే మంచి డాక్టర్లను అడగండి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, నెయ్యి తీసుకోవాలి, నెయ్యి తాగకూడదు. అలాగే నెయ్యితో అభిషేకం చేయాలి. ఆ స్వామివారికి చేసిన అభిషేకాన్ని మనం కూడా భోజనాల్లోనూ, లేదా మనం ఏం చెప్తాం, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అంటాం చూసారా, ఆ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యిని మనకేమన్నా బాగాలేనప్పుడు శరీరంలో పెట్టుకోండి, భోజనంలో కలుపుకొని ఇంకో ½ కిలో కలుపుకొని భోజనంలో కలుపుకోండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. శరణమయ్యప్ప. గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నాకు జన్మనిచ్చినటువంటి అమ్మతో నేను మాల వేసుకోవచ్చా? ఎంత పెద్ద తప్పండి అది. మాల వేసేది ఎవరు? గురుగారు కదా. అమ్మ ఏ స్థానంలో ఉంది? మాత, పిత, గురు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దైవంగా ఉన్న అమ్మను తీసుకొచ్చి గురువుగా 3వ స్థానంలో దింపడమే తప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారు? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం అన్నారు. కానీ జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం అమ్మ ముద్రాం అనలేదు. సాక్షాత్తు మనమందరం పూజించే అయ్యప్పనే గురువాసంలో వెళ్ళి చదివి విద్య నేర్చుకున్నారు. ఏమని చెప్పారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. సాక్షాత్ మన అయ్యప్ప స్వామియే గురువుకి నమస్కారం చేసేటప్పుడు మనం ఎందుకంటే గురువుని చేయాలి? గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. అమ్మ దగ్గర కాదు, గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలి, గురుస్వామి దగ్గరే మాల విరమణ చేసుకోవాలి, గురుస్వామి దగ్గర ఇరుముడి కట్టుకోవాలి. నేను గుడికి తీసుకుపోయి మా అమ్మ చేతులతో మాల వేసుకుంటాను, పిచ్చి పనులు చేయకండి, అయ్యప్ప తిడతాడు. స్వామియే గురువిన్ గురు. శరణమయ్యప్ప. కన్నెస్వాములు ఎరిమేలిలో నాట్యం ఆడకంటే ఒక పుల్లలాగా ఒకటి ఉంటుంది కదా, ఆ సరాన్ని ఎందుకు సరంగుత్తిలోనూ గుచ్చుతారు అని అంటే, ఆ మాళిగైపురతమ్మగా ఉన్నటువంటి స్వామివారి వామభాగంలో ఉన్నటువంటి మగిషి అనే రాక్షసి నుంచి విముక్తి పొందిన మాళిగైపురతమ్మ ఏనాడైతే నా దేవాలయానికి కన్నెస్వాములు రారో ఆ రోజు వివాహం చేసుకుంటానని చెప్పి వరం ఇచ్చారు స్వామి. తను పెళ్లి చేసుకోమని కోరితే తప్పకుండా అని చెప్పి మాళిగైపురతమ్మగా వెడమ భాగంలో ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను కన్యస్వాములు దినదిన ప్రవర్తమానం పెరుగుతున్నారు. ఆ మకర సంక్రాంతి రోజు ఆభరణమైన తర్వాత ఏనుగు రూపంలో మాళిగైపురతమ్మ సరంగుత్తికి వెళ్ళి చూస్తుందట, ఈసారైనా నేను స్వామివారిని వివాహం చేసుకోవచ్చా అని. అక్కడ పోయి చూస్తే లక్షల కొద్ది కోట్ల కొద్ది కన్యస్వాములు ఉన్నారు. మళ్ళీ నాకు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇది లేదా యోగం లేదా అని కంటనీరు తడిపెట్టుకుంటూ ఆ ఏనుగు వచ్చేస్తుందట. అది సరంగుత్తి యొక్క విశిష్టత. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, నేను వనయాత్ర శబరియాత్ర చెయ్యాలి అనుకుంటున్నాను, నా వెంట ఏమైనా వస్తువులు తీసుకొని వెళ్ళొచ్చా? అదేమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ అక్కడ దొరికేది, ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం కాబట్టి ముందు అర్జెంటుగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోండి, ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి, మీ దగ్గర తప్పు లేదు. మీ మెడిసిన్స్, మీరు వాడుతున్న మెడిసిన్స్ కంపల్సరీ, అండర్వేర్స్, అండర్ ఆర్మ్స్కి ఈ అబ్జర్వ్ పౌడర్ ఇవన్నీ మెడికల్ రిలేటెడ్గా అన్నీ పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి. మీ బట్టలు, చిరు తిండ్లు కొంత, ప్యాకెట్ కాదు, కొంత ఎప్పుడైనా వనయాత్రలో ఆకలి అయితే కొంచెం తినడానికి, లేదా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళండి. ఖర్చుకు కావాల్సినటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళండి, అంతే. ఇంతకన్నా పెద్ద ఏముండదు. శరణమయ్యప్ప. గురుగారు, నేను శబరిమలకి వెళ్తున్నానండి, నా దీక్ష పరిసమాప్తమైంది. నేను ఇరుముడి ఎక్కడ కట్టుకోవచ్చు? ఇంట్లో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, లేదా గురుస్వామి గారి ఇంటికి వెళ్ళి కట్టుకోవచ్చు. ఎక్కడైనా కట్టుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క వేదంలో ఈ అయ్యప్ప స్వామి గురించి, ధర్మశాస్త్ర గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా అంటే 101% ఉంది. ఎలా చెప్పబడింది? ధాతా విధాత పరమోద సద్దుక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగింశ నిహిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్తత్వవేద సాగమయగం శాస్త్రాధిపతిర్వోస్తు అని చెప్పి వేద ప్రమాణం చెప్పబడింది. వేదంలో చెప్పబడింది. భూతనాథోపాఖ్యానమని స్వామివారికి ఒక ఉపాఖ్యానమే ఉంది, అందులో కూడా చెప్పబడింది. స్కంద పురాణంలో ఈ యొక్క స్వామివారి గురించి చెప్పడం జరిగింది. జమదగ్ని వారు, పరశురాముడు వారి యొక్క తండ్రి నుండి జమదగ్ని వారి యొక్క అమ్మ స్వామివారిని పూజించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఎన్నో దేవతలు స్వామివారిని పూజించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. శరణమయ్యప్ప. అండ్ గురుగారు, ఈ మండల దీక్ష అంటే 48 రోజులు అంటున్నారు కదా, దీని అర్థం ఏంటి అసలు? ఎందుకు ఈ మండలం ఉండాలి అని అంటే, ఒక పక్షానికి 15 రోజులండి, 3 పక్షంలో 45 రోజులు. ఒక పక్షానికి ఒక ప్రాయశ్చిత్తం 1 రోజు, 3 రోజులు,
3 పక్షాలు 3 ప్రాయశ్చిత్త దినాలు కలిపి 48 రోజులు. 49వ రోజు ఇరుముడి కట్టుకుంటాం. స్వామివారిని 51వ రోజు 52వ రోజు పోయి దర్శనం చేసుకుంటాం. అప్పుడు కాలంలో ఏం చెప్పారంటే 51 నోన్బిరుందు, 51 రోజులు వ్రతం ఉండి 102 కుళియం కలిచి 102 సార్లు స్నానం చేసి భగవాండే పల్లికట్టెడుతు స్వామివారికి ఇరుముడిని మోసుకొని తిరుప్పడి కయరణం అంటే మెట్లు ఎక్కాలని శాస్త్రం. అది కాలగర్భంలో 40 అలా మారుతూ వస్తుంది. ఇలా శాస్త్ర ప్రవచనం అయితే ఉంది. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో అన్నదానం అనేది చేస్తారు కదా, ఈ అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ అన్నదానం ఎందుకు చేయాలి? అసలు అన్నదానం చెయ్యాలా? అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. అన్నదానం అన్ని దానముల కన్న అన్నదానం మిన్న. గజతురగ సహస్రం గోకులం కోటిదానం, కనకరచిత పాత్రం మేదినీ సాగరాంతం, ఉభయకుల విశుద్ధం కోటికన్యా ప్రదానం, నహి నహి బహుదానం అన్నదానం సమానం. అన్ని దానముల కన్నా అన్నదానం విన్న. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో సాక్షాత్ మాల ధరించిన వాళ్ళందరూ అయ్యప్పలే కదా. ఆ అయ్యప్పలకు ఒకరోజు అన్నం పెట్టడం, ఈ అయ్యప్పలకే పెట్టడం కాకుండా దారమ్మడి పోతుంటారు చూసారా బాటసార్లు, వాళ్ళకి పెట్టండి. లేదా భిక్షగాళ్ళు ఉంటారు కదా, ఒక పూటకు కూడా లేని వాళ్ళకి అన్నం పెట్టండి. వికలాంగులకు పెట్టండి. అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు చూస్తారా, వాళ్ళకి అన్నం పెట్టండి. అన్నదానం అంత విశిష్టత. మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 8వ తారీఖు నుండి జనవరి 14 వరకు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ హాస్పిటల్లో వాళ్ళ యొక్క పేషెంట్స్ అంతా అటెండెన్స్ వాళ్ళు ఉంటారు కదా, లోపల ఉంటారు హాస్పిటల్లో, వారికి కూడా ఉన్న వాళ్ళందరూ ప్లాట్ఫామ్లో పడుకుంటారు తినడానికి తిండి లేక ఉండడానికి. అలాంటి వాళ్ళకి అన్నదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం. మేము చేస్తున్నామని మీరు చేయండి అనట్లేదు. అవకాశం ఉంటే అన్నదానం చేయండి. అన్ని దానముల కన్నా అన్నదానం విన్నా. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం. 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఏనుగులంతా కూడా ఇచ్చినా కూడా ఇంకొకటి ఇవ్వలేదే అనే ఆత్రం ఉంటుంది. ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం. 2 కుటుంబాలని కలిపే కోటి కన్యాదానం చేసినా నాకు పెట్టిపోతలు పెట్టలేదు, నాకు బంగారం పెట్టలేదు, నాకు చాయ్ కాఫీలో మర్యాద ఇవ్వలేదని కోరుకుంటాం. కనుక రజిత పాత్రం మేదిని సాగరాంతరం వజ్ర వైడూర్య మణివేదకాలన్నీ కూడా ఆకాశమంత ఎత్తుకు పోసి పాతాళమంత లోతుకు పోసి ఇచ్చినా, ఏమండి మీరు ఇస్తున్నారు కదా, మీ చేతిలో ఉంగరం ఉంది, అది కూడా ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఒకే ఒక్క ముద్ద అన్నం ఎక్కువైతే ఏం చెప్తాం? చాలు. లోపల వైశ్వానరుడు ఉంటాడు. ఆహా, ఈ అన్నం పెట్టిన వాళ్ళ యొక్క కుటుంబం, వారి వంశం క్షేమంగా ఉండాలని చెప్పి వైశ్వానరుడు ఆ యొక్క ఆశీర్వదిస్తాడు. కాబట్టి అన్ని దానముల కన్నా అన్నదానమైనా, అందులోనూ అయ్యప్ప దీక్షలో ఇక్కడ కాదండి, ఆసేతు హిమాచలం శబరిమలలో కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. బాబర్ స్వామి అంటే ఎవరు? ఈ బాబర్ స్వామి వారి గురించి ఏమైనా చెప్పడం జరిగిందా? ఈ బాబర్ కాదండి, బాబర్ అని అంటారు. భూతగణాధిపతి అనమాట. ఈయన కృతత్రేతాద్వాపరయుగం నుంచి స్వామివారి యొక్క అంగరక్షకుడుగా బాబరన్ ఉన్నాడనమాట. ఆ బాబరన్నే స్వామివారి సైన్యాధ్యక్షుడు కూడా. ఇది వేద ప్రమాణంతో ఉంది. దాన్ని మతంతో మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇతను బాబరన్ అనేవాడు భూతగణాధిపతి కాబట్టి చక్కగా శాస్త్రంలో చెప్పబడింది. శరణమయ్యప్ప. అండ్ మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం. నా వయస్సు రీత్యా నేను శబరిమలకి వెళ్ళలేను, లేదా నా వృత్తి రీత్యా వెళ్ళలేను. నా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా దేవాలయంలో నేను ఇరుముడి చెల్లించి దీక్ష విరమించుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చండి. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు అనుకుంటే మీ ఊర్లో దేవాలయాలు కట్టి పూజలు చేయకండి. అక్కడ ఉన్న అయ్యప్పే, ఇక్కడ ఉన్న అయ్యప్పే. అవకాశం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఇస్తున్నారు. ఈ స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయా లేదా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 400 పైచలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇలా అయింది. అందులో సుమారుగా 300 పైచలకు దేవాలయాలకి 18 ఉంది. పడి పూజలు జరుగుతున్నాయి, అభిషేకారాధన జరుగుతున్నాయి, ఇరుముళ్ళు ఇస్తున్నారు, ఎన్నో చోట జరుగుతున్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో మాల వేసుకోవచ్చు, ఇరుముడి కట్టవచ్చు, దీక్ష విరమించవచ్చు, దోషం లేదు. అక్కడ అయ్యప్పకి ఇచ్చినట్టే. మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, వెళ్ళండి. పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప కూడా మీ అయ్యప్పే. అందుకే ఏమన్నారు స్వామిని? ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప.
శరణమయ్యప్ప. అంటే ఆగమశాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామికి ప్రతిష్ఠ అయినటువంటి స్వామివారికి శబరిమలలో నిత్య కైంకర్యాలు ఉంటాయా, లేదా ఏమైనా స్పెషల్గా ఏమైనా పూజ ఉంటుందా అంటే, శబరిమలలో అయ్యప్ప స్వామి వారి యోగ నిద్రలో ఉన్నారు. అందుకే స్వామివారి శరీరం ఉష్ణంతో ఉంటుంది కాబట్టి ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేసి చల్లబరచాలనే దానికోసం ఎవ్రీ నెల మాసం యొక్క మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు పూజలు జరుగుతాయి అక్కడ. ఇది ఒక పద్ధతి. మన యొక్క ఊర్లో నిత్య పూజల ప్రకారం మేము పూజ చేసుకుంటాం, ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి మన ఊర్లలో అంతా 360 రోజులు పూజిస్తున్నాం. శబరిమలకి ఆ నియమ నిబంధనలతో ఆ మాల మొదటి రోజు మాసం యొక్క మొదటి నుంచి 5 రోజులు, మండల కాలంలో 60 రోజులు జరపబడుతుంది. మిగతా సుమారుగా 160 రోజులు 145 రోజుల దాకా శబరిమలలో నిత్య పూజలు ఉండవండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ మండల పూజ అంటే ఏంటి, జ్యోతి పూజ అంటే ఏంటి, వీటికి ఉన్నటువంటి తేడా అంటే, నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 26 వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు. మండలం అంటే మండల కాలం చేస్తుంటాం. తర్వాత మకర మహోత్సవం అంటారు. 30వ తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి 20 వరకు కురిది పూజ అని చెప్పారు. మకర సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది. కాబట్టి మండలానికి మకరానికి ఇదే తేడా. మకర సంక్రమణం, ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. మండల పూజకును మకర పూజకు ఇదే తేడా, కానీ దర్శనం ఒకటే. శరణమయ్యప్ప. నమస్కారం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప. గురుగారు, నేను మాల వేసుకున్నాను, నాకు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది, అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నేను మాల వేసుకున్నాను కదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అలా ఒకవేళ వెళ్ళకపోతే మనం ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళాలి, తప్పదు. వ్యాధులు చూసుకోవాలి. ఆయన సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి. ప్రార్థన చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టే దీక్ష ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి, గుడ్డిగా చేయకండి. శరణమయ్యప్ప. గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నేను బ్యాచులర్ని, నా ఊరి నుంచి దూరంగా వచ్చి మేమందరూ ఫ్రెండ్స్ అంతా కలిపి రూమ్లో ఉంటున్నాము. మా రూమ్లో నేను శుభ్రంగా ఉన్నా, మిగతా వాళ్ళు శుభ్రంగా ఉండరు కదా. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నాన్న మీలాంటి వాళ్ళ పరిస్థితి కోసం ప్రతి ఊర్లోనూ, ప్రతి 100 మీటర్లోనూ, ప్రతి 500 మీటర్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ 40 రోజులు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ దేవాలయంలో ఉండు, అక్కడే భిక్ష ధూపదీప పూజ నైవేద్యాలు అన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి మీకోసమే దేవాలయాలు ఉన్నాయి. శరణమయ్యప్ప. శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి శబరికిను ఇప్పుడున్న శబరికిని ఏంటి తేడా అంటే, ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకేమైనా కోరిక ఇవ్వాలంటే, నాకేం లేదండి అని శబరి అంటే, లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే, నీకు సరే నాకు మోక్షం ఇయ్యి అంటారు. లేదు, నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను, నా అంశ వస్తుంది, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు. మరి అప్పుడు ఏమన్నారు, నేను నడయాడినటువంటి, నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను శబరిగా డిక్లేర్ చేస్తున్నాను, ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది. స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట. అదే శబరి పీఠం. ఇప్పటికీ ఆ శబరి పీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం. అయ్యప్ప దీక్ష ఎలా ప్రాచుర్యం వచ్చింది, మొట్టమొదటి ఎవరైనా మాల వేసుకున్నారా అంటే, దీనికి ఒక అంతం లేదు, ఆది లేదు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, భూలోకంలో ఉన్నటువంటిది. కానీ ఎక్కువ ప్రాచుర్యం అయ్యింది పునఃప్రతిష్ఠ అయిన తర్వాత. 1950లో పునఃప్రతిష్ఠ స్వామివారిది అయింది. అప్పటి నుంచి ఇది కొంచెం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందని కూడా చెప్పొచ్చండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారు కూర్చున్నటువంటి ఆ భంగిమ ఉంటుంది చూసారా, ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి ఇలా ఉంటుంది కదా, దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఏమైనా ఉందా, దీనికైనా విశిష్టత ఉందా అంటే, చిన్ ముద్ర. నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో, నా పాదాలు నమస్కారం చేసుకొని చెప్పి తత్ త్వం అసి, తత్వమసి అంటారు దాన్ని. తత్ త్వం అసి, నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో, నా పాదాలకు శరణాగతి అవ్వు అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. అదే ఆ భంగిమ యొక్క విశేషం. ఆ 18వ ఎక్కగానే తత్వమసి అని కనబడుతుంది, అదే దాని యొక్క అర్థం. శరణమయ్యప్ప. దీనిలో హంస, శబరిమలకి వెళ్ళే భక్తుల్లో 11 సంవత్సరాల లోపు 50 సంవత్సరాల తర్వాత స్త్రీలు రాకూడదన్నారు కదా. మరి అక్కడ మాళిగేపురత్తమ్మ అక్కడ ఉంది కదా అని అంటే, మాళిగేపురత్తమ్మ హంస రూపంలో అక్కడ ఉంది. ఒక రూపం, శిలా రూపంలో, విగ్రహ రూపంలో ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మాళిగేపురతంకి వెళ్ళి చూడండి, అలంకారమే విగ్రహ రూపంలో చేస్తారని, ఒక శిల, ఒక రాయిలాగా ఉంటుంది అక్కడ అమ్మవారు. అక్కడ ఒక స్థల వృక్షం కూడా ఉంది, అక్కడ స్వామివారు ఉంటారు. ఆడవాళ్ళు రాకూడదని లేదు, ఋతుచక్రం లేని ఆడవాళ్ళు రమ్మన్నారు. 11 వరకు వస్తున్నారు కదా, 50 తర్వాత వస్తున్నారు కదా, ఆడవాళ్ళు వస్తున్నారు కదా. ఋతుచక్రం వస్తే వచ్చే ఇబ్బందులు మీకు చెప్పడం జరిగింది. శరణమయ్యప్ప. గురుగారు, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను. మా పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, గురుముఖదా స్వీకరించాలా
లేదా అక్కడ పూజ చేసే పూజారి దగ్గర తీసుకోవాలా? కాంట్రవర్షియల్ క్వశ్చన్, టిపికల్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సాక్షాత్ అయ్యప్ప స్వామియే శబరిమల నుంచి దిగి వచ్చి మాల వెయ్యాలి అని కోరినా మాల దీక్ష ఇచ్చేవాళ్ళు తాను దీక్ష తీసుకున్న తర్వాతే ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి. నేను 360 రోజులు పూజ చేస్తూ ఉంటాం, మేము చాలా పవిత్రులం, మా దగ్గర మాల వేసుకోవచ్చని వితండానికి వెళ్ళకండి. మీరు ఇచ్చే దీక్ష బ్రహ్మచర్య దీక్ష. మీరు దీక్ష తీసుకోకుండా మీరు గృహస్థాశ్రమంలో ఉండి ఒకటికి బ్రహ్మచర్య దీక్ష ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్? మన వంశానికే కదా మంచిది కాదు. తాను దీక్ష తీసుకున్న తర్వాత ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి. అది గురువు అయినా పూజారి అయినా. శరణమయ్యప్ప. కన్యస్వాములు ఒంటరిగా తిరగకూడదు, ఒంటరిగా పడుకోకూడదు అని ఎక్కడైనా ఉందా? ఏమైనా అయిపోతుందంటే పిచ్చండి. సాక్షాత్ అయ్యప్పే మనం పెడతాం. వాడు ఒంటరిగా ఎక్కడ ఉన్నాడు? అయ్యప్ప ఉన్నాడు కదా అతనితో. అలాంటివన్నీ చిన్నవన్నీ పనికిరాని అనుమానాలంతా తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళని అడిగారనుకోండి. ఒకవేళ ఇలాంటివైనా సమాధానం చెప్పారంటే నీకు అష్టోత్తరం తెలుసా, నీకు అయ్యప్ప మాలాధారణ మంత్రం వచ్చా అని అడగండి. ఇంకోసారి వాడు ఉపదేశాలు ఇవ్వడం మానేస్తాడు. చిన్న చెత్త ఆలోచనలు అంతా ఇచ్చి భయపెట్టడం. అయ్యప్ప అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు అయిపోయే వాళ్ళుగా ఉండాలి. కన్యస్వామి సపరేట్గా పట్టుకోవడం ఎన్నో ఆవగిస్తుందా? అవన్నీ లేదు. అయ్యప్ప ఆవహించాడు దీక్ష తీసుకోగానే. ఆయన ఆనందించండి. అయ్యప్ప నీతో ఉండగా భయమేలా? శరణమయ్యప్ప. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏమంటే ఇంతకుముందు కాలంలోకిను ఇప్పుడు ఉన్న కాలానికిను దీక్షలు జరుగుతుంటాయి కదా, అందులో అప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు కొంచెం ఇప్పుడంతా తప్పుతున్నారు. దానికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? దానికైనా పరిహారం ఉందా అంటే, ఇంతకుముందు కాలంలో నిప్పులో చేయబెట్టినా కాలుతుంది, ఇప్పుడున్న నిప్పులో చేయబెట్టినా కాలుతుంది. ఇప్పుడు నిప్పు ఒకటే, నీ చూపు మారింది అంతే. నియమ నిబంధనలు అంటే నువ్వు కమిట్మెంట్తో వచ్చి దీక్ష తీసుకున్నావు అంటే కమిట్మెంటే, నో కాంప్రమైజ్ అంతే. 35 మార్కు వస్తే నువ్వు పాసు, 34.5 వచ్చిందంటే 99 మార్క్ వస్తేనే 100 రన్స్ కొడితేనే సెంచరీ. 99 కొట్టానండి, 100. కాబట్టి నియమలే. శరణమయ్యప్ప. అప్పుడేమో 35 మార్కులు, ఇప్పుడు అందరూ మన క్రికెటే కదా, 100 రన్స్ కొడితేనే సెంచరీ. 99 కాదు, మళ్ళీ వాడు 50 కొట్టినట్టే లెక్క. శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియమనిష్టలతో తమిళ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఎలా చెప్తే వీళ్ళు అలా విన్నారు. మనం ఆ యొక్క మాధుర్యాన్ని పొంది మన నిత్య జీవితంలో ఆ స్వామివారితో మమేకమైన 40 రోజులు వ్రతం ఉండి దీక్ష నియమాలు ఉండి మనం అనుభూతిని పొందుతున్నాం. కాబట్టి మనం ఇలా ఉంటున్నాం. వాళ్ళ గురుగారు వాళ్ళకి అలా చెప్పారు. మీకు అదెందుకు కనబడుతుంది? ఆ దీక్ష అక్కడ అలా ఉన్నారని ఎందుకు మీరు ఆలోచిస్తారు? ఇంత ఘోరకీకారణలు స్వామివారు ఎలా వచ్చారు, అప్పుడు ఎలా గుడి కట్టారు, ఇవన్నీ ఆలోచించండి, తప్పులేదు. వాళ్ళ దీక్ష ఎలా ఉంటే మనకెందుకు, మనం పర్ఫెక్ట్గా ఉంటాం. శరణమయ్యప్ప. స్వామివారి యొక్క దేవాలయం వెనక ఉన్నటువంటి భస్మ కులం అంటే ఏంటి? ఈ భస్మకుల విశేషం ఏంటంటే ఉరక్కుళి తీర్థం అని పైన ఉంటుందండి. శబరిమల నుంచి ఒక 6-7 కిలోమీటర్ అవతల. అక్కడి నుంచి రాళ్ల రప్పల నుంచి వచ్చే జలాన్ని తీసుకొచ్చి ఇందులో నింపుతారు. స్వామివారి అభిషేక జలం కూడా అందులో ఉంటుంది. కాబట్టి అందులో స్నానం చేస్తే వ్యాధులని తీరుతాయంటారు. దాన్ని భస్మ కులం అంటారు. ఎగ్జాక్ట్ స్వామివారి గర్భాలయానికి వెనక భాగంలో ఉంటుంది. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో రానున్న 9/11/2024 బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మహాశాస్త పూర్ణాపుష్కల మహాకళ్యాణ ఉత్సవం జరగబోతుంది. అందరూ కూడాను ఈ కళ్యాణ ఉత్సవాన్ని మ్యాక్సిమం నేను లైవ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ రండి, స్వామివారి దర్శనం చేసుకోండి. సంవత్సరంలో ఒక్కసారి జరిగే ఈ కళ్యాణోత్సవానికి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఆ రోజు నుండి జనవరి 14 వరకు మన దేవాలయంలో నిత్య అన్నదానం ఉంటుంది. అటు మీదుగా శబరిమలకి వెళ్ళేవాళ్ళు 12:30 నుంచి 1:30 వరకు అన్నదానం ఉంటుంది. ఆ ప్రసాదం కూడా స్వీకరించండి. ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. శరణమయ్యప్ప. గురుస్వామి గారు అయ్యప్పకు కంఠంలో మణి ఉంటుంది కదా, మణికంఠ అంటారు కదా. ఎందుకు ఆయనకి ఆ మణి ఉంది, ఆ మణికంఠాన్ని ఎందుకు పిలుస్తారు అని అంటే, మోహినికిను శివుడికిను పుట్టిన తర్వాత ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని ఆ చంటివాడికి వేసేస్తారు. వెంటనే స్వామివారికి మణిహారం ఒక స్టాండర్డ్ ఆభరణంగా ఉంటుంది. పందల రాజావారికి అడవిలో దొరికిన తర్వాత ఇతనికి నామకరణం పెట్టాలి కదా, అందరూ బారసాల చేయాలని డిక్లేర్ చేస్తే ఏం పేరు పెట్టాలని తెలియకుండా ఉంటే అప్పుడేంటంట, మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు
మరి ఒకడు. అలా స్వామివారికి మణిహారంగా పెట్టాడు. మణికంఠుడు అంటే చిన్న బాలుడు. మణి కంఠాన్ని కంఠంలో ధరించిన వాడు మణికంఠుడు కాబట్టి మణికంఠ అని పేరు వచ్చింది. శరణమయ్యప్ప. ఇదే గంటని పిల్లలు లేని వాళ్ళందరూ కూడా శబరిమలలో ఆ గంటను 3వ సారి వేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పోయి తగిలిచ్చి, స్వామి మా ఇంట్లో మణికంఠ మీరు వచ్చి ఉయ్యాల ఊగండి అని చెప్పి అందరూ పిలుస్తుంటారు. అక్కడ కూడా మనం అక్కడ కడతామో లేదో పీకేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, చూస్తుంటారు. అదే మణికంఠుడి యొక్క విశిష్టత. ఎంతమంది ఇళ్లలో సంతానం లేని వాళ్ళు ఆ మణికంఠుడిని ప్రార్థన చేస్తే సంతానం అయ్యింది. అద్భుతంగా ఉన్నారు. శరణమయ్యప్ప. అండ్ గురుగారు దీక్ష తీసుకున్న వాళ్ళు కార్యార్థి అయి వేరే గ్రామాలకి వెళ్ళవచ్చా? ఒకవేళ అక్కడ రాత్రి నిద్ర చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ పూజ భంగం అవుతుంది కదా, ఏం చేద్దామనంటే వెళ్ళవచ్చండి. మీ వృత్తిపరంగా మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పులేదు. నామస్మరణ చేసుకొని స్నానం చేసి మీ మాలలో ఉన్నటువంటి మాలకు పూజ చేయండి. మీ యొక్క పీఠంలో ఎవరో ఒకరు పూజ చేస్తారు కాబట్టి జాగ్రత్త. ఆహార నియమాలంతా కూడా పక్కనే కదా అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉంటుంది కాబట్టి అక్కడ స్వీకరించండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మరుసటి రోజు మీ నిత్య పూజలు. దానివల్ల మీ యొక్క నిత్య పూజ ఏం భంగం కాదు. అందుకని దొరికింది కదా, గురుగారు చెప్పారు కదా అని చెప్పి రోజు బయట బలాదులు తిరక్కండి. శరణమయ్యప్ప. గురుగారు నేను పూజ చేస్తూ నేను బయట ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా పూజ చేసుకోవచ్చు? 108 శరణఘోష చెప్పుకోండి, అయ్యప్ప స్వామి అష్టోత్తరం చెప్పుకోండి, నమస్కార శ్లోకం చెప్పుకోండి. ఈరోజు అన్ని మాధ్యమాలు ఉన్నాయి కదా, మీ నోటికి రాలేదా? యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్లో చూడండి, చూసి చదవండి, చెప్పండి. కానీ చెప్పండి. చదువు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ అన్నీ తెలుసు. చూసి చదవండి. చెప్పడం ఒక 15-20 నిమిషాలు మనం స్పేర్ చేయలేమా? దాన్ని వదిలేసి ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ గంటలు ఉంటాం కదా. ఈ 15 నిమిషాలు దైవనామస్మరణ చేయండి, కనెక్ట్ అవ్వండి. శరణమయ్యప్ప. ఇప్పుడు నేను ఉద్యోగ రీతిగా బయటకు ఉంటానండి. పొరపాటుగా నాకు బాత్రూమ్ లెట్రిన్ వెళ్ళాల్సి వచ్చింది, నేను వెంటనే స్నానం చేయాలని నేను ఆఫీస్లో ఉంటాను. అలా కాదట. అందుకే ఆహార నియమాలు కరెక్ట్గా ఉండాలని చెప్తాను నేను. మీ ఆఫీస్లో బాత్రూమ్ ఉంటుందా? స్నానం చేయడానికి బట్టలు ఉంటాయి? ఎవరైనా ఒప్పుకుంటారా? మీ ఆఫీస్లో మీరు ఒక ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళు నేను స్నానం చేస్తానంటే కుదురుతున్నా కాదు. ఆహారం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అలాంటి పొరపాటు జరిగిందండి, విరోచనమే అయ్యింది, మేము 25 రకాలు మొక్కుకున్నామండి అయ్యప్పటికి పెట్టాలని, ముందు రోజు రాత్రి 25 రకాలు తింటారు, మరుసటి అది ఊరికే ఉంటుంది తిన్నది, అలాగే బయటికి వస్తుంది. ఆఫీస్ వదిలేసి రాలేరు కదా, లీవ్ పెట్టలేరు కదా. ఇంటికి వచ్చాక స్నానం చేసి మళ్ళీ యాజ్ డీస్గా దీక్షలో పాల్గొనండి, అంతే. అప్పటి నుంచి కొంచెం ఆహారం తినడము, మంచినీళ్ళు తాగడం ఆపేయండి ఒకవేళ వాష్రూమ్ వెళ్తే. శరణమయ్యప్ప. గురుస్వామి గారు మేము దీక్షలో ఉండగా వెనక మేము బండి వెనక భార్య కూర్చొని ఉంది, అలా కూర్చొని వెళ్ళొచ్చా? మీరిద్దరే ఉన్నారండి, మీ తల్లిదండ్రులు ఏదో ఊర్లో ఉంటారు, మీ చంటి పాపకు జ్వరం వచ్చింది, మీ ఆవిడని మీరే తీసుకెళ్లాల్సిన పరిస్థితి, లేదా మీరే పోయి ఆఫీస్లో వదలాల్సిన పరిస్థితి. ఆవిడ పక్కన కూర్చుంటే ఏమైనా షాక్ కొట్టేస్తుందా? ఇంకా ఆవిడ ఎలా వెళ్ళాలి? నేను అన్నాను కదా, ఒక బ్రహ్మచారి బ్రహ్మచర్య దీక్ష ఉండడంలో గొప్ప కాదు. ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తన భార్యను సైతం మాత అని చెప్పే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్షనే. ఆ అయ్యప్ప దీక్షలో దోషం లేదు. తప్పు ఉంటే మీరు చూసుకోవాలి, మీలో తప్పు రాకుండా. ఆ బండిలో ప్రయాణం చేసిన మంత్రాన, పక్కన ప్రయాణం చేసిన మంత్రాన అవన్నీ లేదు. నేను నా బాల్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడిగా ఉన్నప్పుడు మాకు 10x10 రూమ్, అదే గుడి లోపలే ఉంటుంది ఆ రూమ్. నేను దీక్ష తీసుకుంటాను ఆ రూమ్లోనే. నేను వచ్చి పైనుంచి వాళ్ళ అంటుముట్ట అయినప్పుడు నేను వచ్చి వంట చేసి పెడితేనే భోజనం. అలాంటి పరిస్థితులంతా ఉన్నాయి. మీరు ప్రతి దేవాలయంలో ఉన్న అర్చకులను అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు. మీరు కాకపోతే మీ భార్యకు భర్తగా మీరు చేయాల్సిన సేవ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? చేసే తీరాలి. మీ యొక్క పనిని మాదిరేసి నేను ఎక్కడో సన్నిధానంలో ఉంటా, నాకు సంబంధం లేదు, నువ్వు ఎట్లయినా పో అంటే కాదు. మీ ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోండి, ఇంట్లోనే పూజ చేయండి. అయ్యప్ప అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. శరణమయ్యప్ప.